ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు పేరిట మరొక వారందరికీ వందనాలు. ఈరోజు మరొక ప్రత్యేకమైన వర్తమానం. ఇది నీకు అవసరం లేదు, కానీ అవసరమే. దేవుడు నా హృదయంలో ఉంచిన మాటలు ఇవి దాదాపుగా సేవకుల కూడికలో చెప్పవలసిన వర్తమానం అయినప్పటికీ కూడాను విశ్వాసులంగా మనకు కూడా కొన్ని మాటలు బైబిల్లోంచి తెలియాలి, అవసరం. దేవుడు మనకు బయలుపరిచాడు కాబట్టి ఈ వాక్యం వినేవాళ్ళు, వీడియోలో చూసే వాళ్ళందరికీ కూడా అవసరమైన మాటలు. ఓకే, దేవుని వాక్యాలు వెళ్ళే ముందుగా మరొకసారి సిద్ధపరచుకుందాం, జాగ్రత్త విందాం. ప్రభు పెట్ట మరొక వారందరికీ హృదయపూర్వక వందనాలు. ఇక చిన్నపిల్లలు ఏడ్చేవాళ్ళు ఉంటే మీరు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చక్కగా బయటికి తీసుకెళ్ళి కొద్దిసేపు ఏడ్చినప్పుడు, ఇప్పుడు కదలే, ఇబ్బంది లేకుండా ఉంచండి, మధ్యలో ఇబ్బంది లేకుండా. ఓకే, ఒక వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 9వ వచన భాగం నుండి 12వ వచనం వరకు చదువుదాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 9 నుండి 12వ వచనం వరకు. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. వారిట్లందురు, నేను ద్రాక్షారసం తెప్పించదను, మనము మద్యము నిండారగునట్లు త్రాగుదము రండి. నేడు జరిగినట్టు రేపు మరీ లక్షణముగా జరుగును. ఈ సభలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరం వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 7 మాటలు చెప్తాను ఈ వచ్చిన భాగాల్లో నుండి. ప్రత్యేకమైన 7 మాటలు. సంఘం యొక్క క్రమము, కాపరి యొక్క బాధ్యతలు. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఇవి. సంఘం యొక్క క్రమము, కాపరి అంటే ఎవరు? కాపరి అంటే మందను కాయు కాపరి యొక్క బాధ్యతలు ఇక్కడ ఈ మాటలో వ్రాయబడి ఉన్నాయి. జాగ్రత్త విందాం. దేవుడు విశ్వాసులనే కాదు హెచ్చరించేది, ఎవరిని కూడా హెచ్చరిస్తాడు, కాపరిని కూడా హెచ్చరిస్తాడు, సేవకులను కూడా హెచ్చరిస్తాడు. వాక్యము అనేది అందరికీ. ఎవరికి? వాక్యము, దేవుని వాక్యము కొందరికే కాదు, దేవుని వాక్యము అందరికీ ఉంటుంది. విశ్వాసికి వాక్యము, సేవకునికి కూడాను వాక్యం ఉంటుంది. ఇక్కడ కాపరి, మందను కాయు కాపరి. సేవకుల్లో చాలా రకాల సేవకులు ఉన్నారు. అందరూ పాస్టర్లు కాదు. సేవకులు దేవుని సేవ చేసే విధానంలో చాలా పద్ధతులు ఉన్నాయి. కొందరు అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్థికులుగాను, మరికొందరు కాపరులుగాను ఉన్నారు. మనం ఒక్క మాటలో అందరినీ ఆ పాస్టర్ గారు అండి అంటాం. అదే అందరినీ ఒక్క మాటలు ఏమంటాం? ఇంగ్లీష్లో పాస్టర్ గారు అంటే ఒక్క మాటలు అన్నీ అయిపోతాయి. సువార్థికులు వేరు, అపోస్తులు వేరు, ప్రవక్తలు వేరు, కాపరి వేరు. ఎవరు? వీరంతా అందరూ ఒకటి కాదు. సువార్థికులు అంటే వాళ్ళకు సొంత సంఘమేమి ఉండదు. అర్థమవుతుందో? సంఘమేమి ఉండదు. దేవుని యొక్క రక్షణ సువార్తను, యేసు ప్రభు యొక్క శిలువ, మరణ, పునరుత్థానముల గురించి అంతటా ప్రకటించుకుంటూ పోతారు. సువార్తను చెప్పేవాళ్ళు సువార్థికులు. అది ప్రవక్తలు దేవునికి ఆత్మచేత నింపబడి
మనుషులకు ఏదైతే అవసరమో ఆ మాటలు దేవుని దగ్గర నుంచి పొందుకొని మనుషులకు అందించేవాళ్ళు ప్రవక్తలు. అది యేసు ప్రభుతో పాటు ఆ కాలము అయిపోయింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ దేవుడు ఒక్క పాస్టర్ గారినే పట్టుకొని పాస్టర్ గారికే దేవుడు ఏం చెప్పట్లేదు. పాత నిబంధన కాలంలో ఒక మోషేనో ఒక సమూయేలో అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. దేవుడు ఆ ఒక్కలతోటే మాట్లాడేవాళ్ళు, ఒక్కలు ప్రజలందరితో మాట్లాడేవాళ్ళు. అది అయిపోయింది. ఇక తర్వాత ఎవరు? అపోస్తలులు అంటే దేవుని చేత పంపబడిన వారు అని ఒక అర్థము. ఇంకా ఇంకొంచెం ఆ మాటకు కొంచెం లోతైన అర్థం ఏంటి అంటే, యేసు ప్రభు వారిని కల్లారా చూసి యేసు ప్రభుతో సహవాసం చేసి దేవుని ఆత్మ చేత యేసు ప్రభు పిలుపు చేత సేవకు పంపబడిన వారు అని అర్థం. అర్థమవుతుందా? కాబట్టి కొంతమంది ఇప్పటికి అపోస్తలుని పేరు పెట్టుకుంటున్నారు. వాస్తవంగానే అసలు యేసు ప్రభుతో కలిసి తిరిగిన అనుభవం కలిగి యేసు ప్రభు చేత పంపబడితే అపోస్తలుని అర్థం. ఇంకొక అర్థం పంపబడిన వారిని కదా, ఏదో ఒకటి వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. ఇక చివరి మాట ఏంటంటే కాపరులు. కాపరి అంటే సంఘాన్ని కాచేవాడు కాపరి. అందరూ పాస్టర్ గారులే కాదు. అర్థమవుతుందా? అందరూ పాస్టర్ గారులే కాదు. సంఘమును కలిగి ఉండి సంఘమును అంటిపెట్టుకొని సంఘమును కాచుకుంటూ ఉండేవాళ్ళు కాపరి. ఇక్కడ దేవుడు మాట్లాడే మాట కాపరుల గురించి మాట్లాడుతూ ఉన్నమాట. 7 మాటలు చెప్పాడు. భలే మెచ్చుకున్నాళ్ళే దేవుడు కాపరుల గురించి. చూడండి 9వ వచనం. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా భక్షించుటకు రండి. రైట్. ఏంటంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడంటే, మా జాగ్రత్త వినండి. వినండి, జాగ్రత్త చెప్తాను. పొలములో ఉన్నవి జంతువులు లేక అడవిలో ఉన్న మృగాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలు, నా కాపరులు గుడ్డి కుక్కలు లాంటి వాళ్ళు. ఎట్లాంటి వాళ్ళట? గుడ్డి కుక్క అంటే, గుడ్డి కుక్క అంటే చెప్పండి ఏంటిది? కనబడేదా కనబడిందా? నా కాపరులు గుడ్డి కుక్కల్లాగా ఉన్నారు. ఓ అడవిలోని మృగాల్లారా, పొలములోని పశువుల్లారా రండి, మీరొచ్చి మంద మీద పడండి. మీరొచ్చి గొర్రెల మంద మీద పడి గొర్రెల మందలను చీల్చుకొని పోండి. ఏమన్నాడు దేవుడు తెలుసా? ఓ అడవుల్లో ఉండే మృగాల్లారా, పొలముల్లో ఉండే పశువులారా, మీరు వచ్చి గొర్రెల మంద మీద పడి గొర్రెల మందనంతటిని చీల్చుకొని పోండి. నా కాపర్లు గుడ్డోళ్ళు, కుక్కలు అంటోళ్ళు, గుడ్డి కుక్కలు. వాళ్ళు ఏం చేయరు. ఏమీ చేయరు వాళ్ళు. అడవిలోని మంద వచ్చి, పొలాల్లో అడవుల్లో ఉన్న మృగాలు వచ్చి మంద మీద పడి మందను పాడు చేస్తుంటే, మందను చీల్చివేస్తుంటే, మందను చంపుతా ఉంటే, గుడ్డి కుక్క గినక ఎట్లా ఉంటుందో వీళ్ళు ఎట్లా ఉంటారంటే అట్టుంటారట. ఎట్లా ఉంటారంటే అట్లా ఉంటారట. ఏ మాత్రం కూడా నాకేం కనపట్టలే, ఏ మాత్రము నాకేమీ కనబడటం లేదట. అందుకే ఏమన్నాడు దేవుడు? నా కాపరులు గుడ్డి వాళ్ళు. ఆ కాపరులు గుడ్డి వాళ్ళు. వాళ్ళకి అసలు తెలివి ఉందా? అడవిలోను అంటే లోకంలో ఉన్న మృగాలు లాంటి పనులు, వ్యక్తులు, మనుష్యులు, తొడేలు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు, పశువులు అవన్నీ వచ్చి మంద మీద పడి, మంద అంటే సంఘము, మంద అంటే ఏంటది? సంఘము మీద పడి సంఘాన్ని కలవరపరుస్తుంటే, సంఘాన్ని పాడు చేస్తుంటే, సంఘానికి కాపలాగా పెట్టిన నా కాపరి ఏమైపోయాడు? ఏమన్నాడు దేవుడు? సంఘానికి కావలుగా ఉంచిన నా కాపరి ఏమైపోయాడు? గుడ్డోడైపోయాడా? ఏమన్నాడు దేవుడు? గుడ్డోడైపోయాడు.
వాడికేం కళ్ళు కనపడటల్లా. కళ్ళు కనపడిన కుక్క గనక ఉండి దొంగలు వచ్చి దోచుకొని పోతా ఉంటే ఎట్లా సైలెంట్గా ఉంటుందో, సంఘం మీద పడి సంఘాన్ని చెదరగొడతా ఉంటే, సంఘాన్ని గలిబిలి చేస్తూ ఉంటే, సంఘంలో ఉన్న ఆత్మను తీసుకుపోతా ఉంటే, సంఘంలో ఉన్న వాళ్ళని భక్షిస్తూ ఉంటే, మృగాలు వస్తూ ఉంటే, నా కాపరు కూడా గుడ్డివాడు అయిపోయాడు. ఏమైపోయాడు? గుడ్డివాడు అయిపోయాడట. ఈరోజు ఈ మాట నుంచి మనలో దేవుడు సంఘానికి కాపరికి ఎంత బాధ్యత ఇచ్చాడో గుర్తించండి. సంఘ కాపరి సంఘాన్ని కాచుకోకపోతే దేవుడు భలేగా సేవ చేస్తున్నాం అన్నాడా? ఏమన్నాడు? గుడ్డి కుక్క అన్నాడు. ఏం బిరుదిచ్చాడు? నేను ఇంకొక అక్కడ మాట రాయలేకపోయాను, రాయటం నాకు చేతులు రాలే. కాపరి కుక్కలు అంటాడట. ఏమన్నాడు దేవుడు? కాపరి కుక్క లాంటి వాడు. కావలి గాయాలి నీ పని. ఏంటది? మందకు కావలి కాసే పని ఇది కాపరి అంటే. ఇక్కడ దేవుడు అన్నాడు 9వ వచనంలో, పొలంలోని పశువులు అడవిలోని మృగాలు వచ్చి మంద మీద పడతా ఉంటే నువ్వేంటి గుడ్డివాళ్ళలాగా ఉన్నావు? నీ పనేంటి? నీకు అప్పగించిన పనేంటి? మందకు కాపరి పెట్టా, నిన్ను కావలిగా ఉంచాను, నువ్వేం చేస్తున్నావు? చెప్పండి, ఏం చేస్తున్నావు? గుడి కుక్కకి ఏం తెలుస్తుందో, ఏం కనపడుద్ది? నువ్వు కూడా ఏంటి ఎట్లా ఉంటున్నావు? నాకేం పట్టదు. పోయిన అయ్యో చచ్చినండి గొర్రెలు అయ్యే వస్తాయి, ఏమైపోతుంది? గుడ్డి కుక్కలాగా ఉంటున్నావేంటి అంటున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, గుడ్డి కుక్కలాగా సేవకులుగా మనం ఉండకూడదు. దేవుని సంఘ సహవాసములోని అడవుల్లోనో పశువుల పొలాల్లోనో అంటే లోకములో ఉన్న సంఘమునకు హాని చేసే ఏ వ్యక్తి అయినా ఏ శక్తి అయినా ఏదైనా వచ్చినప్పుడు దోచుకుపోతున్నప్పుడు గుడ్డోళ్ళలాగా ఉండకూడదు. చూసి చూడనట్టుకు పోతే పోనీలే, చస్తే చావనీలే, జరిగితే జరగనీలే, వస్తే రానీలే, నష్టం అన్నట్లు ఏం కాకూడదట, ఉండకూడదు. ఉంటే దేవుడు ఏమంటాడు? ఏమంటాడు? గుడ్డి కుక్క అంటాడు. కోపం వచ్చినప్పుడు తిడతాం మనం, కుక్క అంటాం. దేవుడు కూడా కోపం వచ్చింది ఎవరి మీద? కాపర్ల మీద కోపం వచ్చి కుక్క అన్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? తర్వాత 2వ లైన్లో, వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. రైట్. ఏమన్నాడు దేవుడు? మోగ కుక్కలు. ఏంటంట? మోగ కుక్కలు. ఏంటో దేవుడు సేవకులకి ఎన్ని బిరుదులు ఇచ్చాడో. విశ్వాసులకే కాదు, ఎవరికి వడ్డింపు ఉంది? సేవకులకి రెట్టింపు. మోగ కుక్కలో. మోగ కుక్క ఏం చేసేది? దొంగోడొస్తే మోగ కుక్క దానికి గొంతుంటేనే అరవడానికి ఉందా? గొంతుంటే అరుస్తుంది. కుక్క మోగదైనప్పుడు ఏమరుస్తుంది? ఏమరోధం. దేవుడు అదే అంటున్నాడు. మృగాలు పశువులు వచ్చి మంద మీద పడి మందను చీల్చుతుంటే, మందను పాడు చేస్తుంటే మోగ కుక్కలాగా ఉంటావేంటి? ఏంటది? మోగ కుక్కలాగా ఉంటావేంటి? అరవకుండాను. మందను పాడు చేసే మృగాలు వచ్చినప్పుడు మగవాడిలాగా ఉంటావేంటి? మాట్లాడకుండాను. మగవాడిలాగా ఉంటావేంటి? కాపు కాయకుండాను. అందుకే సేవకులు ఏం చేస్తారంటే, నువ్వెక్కడన్నా కొంచెం దారి తప్పుతుంటే వెంటనే గద్దించేది. ఎందుకో? మోగోళ్ళు కాదుగా, గుడ్డోళ్ళు కాదుగా, గద్దించేది ఎందుకు? మా అయ్యగారికి మా అయ్యగారికి అంత కోపమో, అడిగిపోతే ఏడకపోతే అంతే. బాధ్యత కాపలా పని అదే. ఏంటో పని? మందకు కాపలాగా ఉంచాడు. మందకు కాపలాగా దేవుడు పెట్టాడు కాబట్టి ఏమంటాడు? కుక్క పని ఏంటి? మొరగాల. కుక్క పని ఏంటి? అరవాల. కుక్క పని అదే. సేవకుడి పని ఏంటి? అరవాల. అరిస్తే నేను రాను, నువ్వు రాకపోతే ఏంటి? అరిస్తే రాను, అరిస్తే రావా? సేవకుడి పని అరవటమే. అరిస్తే దొంగలు రారు, నువ్వెందుకు రావు? కుక్క అరిస్తే ఎవరు రారు? దొంగలు రావు, నువ్వెందుకు ఎదిరిపడతావు? అవునా కదా? దేవుడు సంఘమునకు సేవకుని కాపల కుక్కగా ఉంచాడు. కుక్క అనే మాట కొంచెం కష్టమైన దేవుడు పెట్టాడు, అంతే. ఇంకా
బైబిల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు, కాలేబు. కాలేబు అంటే అర్థం ఏంటో తెలుసా? కాలేబు అంటే అర్థం కుక్క అని అర్థం తెలుగులో. కాలేబు అంటే ఎవరిని పిలిచారు? కుక్క అంటే ఏం తక్కువేం కాదు. ఆయన పోయాడు కనాను, మిగతా వాళ్ళు బాగా. యెహోషువ కాలేబులే పోయారు కనానులోకి. కాలేబు అనగా కుక్క అని అర్థం. దేవుడు సంఘానికి సేవకులను కూడా కావలి కుక్కగా, కాపలా కాసేవారుగా ఉంచాడు. కాబట్టి లోకములోనో ఈ పాపములోనో ఉన్నవారు సంఘం మీద పడినప్పుడు, సంఘాన్ని కలవరపరుస్తున్నప్పుడు సేవకుడు ఏం చేయాలా? ఏముంది వాక్యంలో? మోగ కుక్కలాగా ఉండమాకన్నాడు దేవుడు. ఏమన్నాడు? మోగ కుక్కలాగా ఉండమాకో. అరు, నీ పని ఏంటి? దొంగలు వస్తున్నారు, మృగాలు వస్తున్నాయి అంటే అరవాల. మన ఇంట్లో మనం పెంచుకునే కుక్క కొత్త వాళ్ళు మన ఇంట్లోకి వస్తుంటే గేటు దిగింగిన ఏమవుతుంది? వీళ్ళు ఏదో మా ఇంట్లోకి వస్తున్నారు, ఏదో తీసుకుపోతారు, ఏదో చేస్తారని ముందే అరుస్తూ ఉంటుంది. దాని పని ఏంటి? అన్నం పెట్టిన విశ్వాసానికి అది ఆ ఇంటిని కాపాడుతూ ఉంటుంది. దేవుడు కూడా సేవకునికి అప్పగించిన బాధ్యతని, దేవుడు ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చినందుకు సంఘానికి విషయంలో ఏంటది? సేవకుడు ఏం చేయాలా? విశ్వాసి దారి తప్పుతున్నా, విశ్వాసి జారిపోతూ ఉన్నా, అర్థమవుతుందా? విశ్వాసి మందకు దూరం అవుతున్నా, మందలోనికి తొడేళ్ళు వస్తున్నా మౌనంగా ఉండకూడదు. అదే సేవకుల పని. మా పాస్టర్ గారు అరిశారండి, అరుస్తారా? దాని పని ఇది. మా పాస్టర్ గారు తిట్టారండి, ఊరకనే ఎవరు తిట్టరు, ఊరకనే ఎవరు అరుస్తారా? ఊరికి ఎవరు అరవరు, ఊరికి ఎవరో తిట్టరు. ఈ పని. గొర్రెల మందులో నుండి ఒక గొర్రె పక్కకి పోతా ఉందనుకో, ఏం చేస్తాడు? కాపరి చెప్పండి, పోయిందిలే అంటాడా? ఏం చేస్తాడు? 99 ఏడు నుంచి ముందు దాని దగ్గర పోయి ఒక దెబ్బ కొట్టి మళ్ళీ మందలో కలుపుతాడు. దాన్ని ఎందుకు కొట్టావు అంటే, మందలో ఉంటే క్షమం, ఒంటరికి వెళ్ళిపోతే చెప్పండి ప్రమాదం, అపాయం. సేవకుడు మన విశ్వాస జీవితంలో నిన్ను గద్దించినా, నిన్ను ఖండించినా అది నీ క్షమం కొరకే. అది ఆయనకు ఇవ్వబడిన బాధ్యత. ఏంటది? సేవకునికి ఇవ్వబడిన బాధ్యత అది. ఎందుకు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. అవునాడు దేవుడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు మిమ్మల్ని గురించి లెక్క అప్పు చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో చాలు. ఏం చేస్తూ ఉన్నారంటే సేవకులు ఎవరికి లెక్క అప్పు చెప్పాలంటే నీ గురించి లెక్క దేవుడికి అప్పు చెప్పాలంటే ఎవరు? సేవకుడి. సంఘానికి రాని వాళ్ళ గురించి సేవకుడికి ఏ ఇబ్బంది లేదు. అర్థమవుతుందా? సంఘానికి రాని వాళ్ళ గురించి సేవకుడికి ఇబ్బంది లేదు. సంఘంలో ఉన్నవారికే సేవకుడు కాపరి. ఎవరికి కాపరి? సంఘంలో ఉండి బాప్తిజం పొంది బలలో పాలు పొందుతూ సంఘానికి క్రమంగా వస్తున్న వారి విషయంలోనే సేవకుడు బాధ్యుడు. వారి గురించి దేవుని లెక్క అప్పు చెప్పవలసిన వాళ్ళు సంఘంలో సభ్యులు కాకపోతే, సంఘ సహవాసంలో లేని వాళ్ళైతే వాళ్ళ మీద సేవకుడికి ఏ బాధ్యత లేదు. వాళ్ళ గురించి ఏం లెక్క అప్పు చెప్పాల్సిన పని లేదు. అక్కడ దేవుడు అదే అన్నాడు, సేవకుడు మీ గురించి లెక్క అప్పు చెప్పవలసిన వాడే మీ ఆత్మలకు కాయిచున్నాడు. కాబట్టి సేవకుడు పని ఏంటి అంటే మోగ కుక్క కాదు. నేను ఎక్కడికి పోయినా, ఏ ప్రార్థనకి పోయినా, ఏ ఊరు పోయినా, యాడికి పోయినా మా పాస్టర్ గారు ఏమనరు. ఎంత మంచి వాళ్ళో. ఎవరు ఉండరు అట్ట. వాక్యంధ్రులు ఎవరు ఉండరు. దవుతుందా? ఎందుకు? మీ పిల్లలు మీకు చెప్పకుండా బయటికి పోయారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మీ పిల్లలు, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు మీకు చెప్పకుండా ఎడుకో వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత అడిగే మొట్టమొదటి మాట ఏంటి? ఎడికి పోయావు? చెప్పకుండా పోయావేంటి? ఎందుకు పోయావు? సేవకుడికి బాధ్యత ఉంది. నన్ను అడుగుతావా అంటానికి లేదు నువ్వు. నన్ను అడగటానికి నీకేముంది అంటానికి లేదు నువ్వు. సేవకుడికి బాధ్యత ఉంది, నీకు బాధ్యత ఉంది. ఇంటిలో చెప్పి వెళ్ళటము, కుమారుడిగా కుమార్తెగా నీకెంత బాధ్యత ఉందో సంఘంలో కూడాను. అయ్యగారు అక్కడ మీటింగ్లు పెట్టారు, ఇక్కడ మీటింగ్లు లబోమని ఎగరేసుకొని పరిగెత్తి వెళ్ళవలసిన పనిలా నువ్వు. సంఘంలోంచి మందులోంచి నువ్వు వెళ్ళిపోతే నీకు బాధ్యత తప్పుతా నువ్వు. సేవకుడికి చెప్పి వెళ్ళాలి.
బాధ్యత ఎవరిది? నిన్ను కాసే బాధ్యత. నీ పైన ఎవరు లేకుండా ఒంటరి గొర్రెనండి అంటే అడవిలో తొడేలు పాలైపోతావు. మొరుగుతాడు సేవకుడు. సేవకుడు మోగ కుక్క కాదు. ఏం కాదు? మోగ కుక్క మౌనంగా ఉంటుంది. సేవకుడు మోగ కుక్క కాదు. నేను గద్దించుతాడు, ఖండిస్తాడు, సరిచేస్తాడు, అరుస్తాడు. ఎందుకో నీ పైన కాపరిగా మందన కాసే కాపల కుక్కగా దేవుడు పెట్టాడు. నిన్ను కాయటానికి, దారి తప్పకుండా ఉండటానికి కావాలి కుక్కగా పెట్టాడు. ఏంటది? కావాలి కుక్కగా పెట్టాడు దేవుడు. చూడండి, తిమోతి పత్రిక 3:16, 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. రైట్. ఎట్లా ఉంటాడట? దైవజనుడు సన్నద్ధుడై. ఎట్లా ఉంటాడు? దైవజనుడు ఎప్పుడు సిద్ధముగా ఉండి ఖండించుటకు. ఏం చేస్తాడు? ఖండించుటకును, తప్పు దిద్దుటకును. ఏం చేస్తాడు? తప్పులు దిద్దటానికి, నిన్ను ఖండించటానికి, సరిచేయటానికి, దేవుని నీతిలో నిన్ను నడిపించటానికి, దేవుని ఆత్మ ఆవేశం వలన సిద్ధపడు. ఓ అయ్యగారికి కోపం కాదది, నీ మీద ఎంత కోపం ఉంటుంది అయ్యగారికి? చెప్పు, ఎవరి మీద కోపం ఉంటుంది? ఏమన్నాడు దేవుడు? దేవుని ఆవేశము. అది ఏంటిది? అది దైవావేశము వలన, దేవుని ఆవేశము, దేవుని ఆత్మ నడిపింపును బట్టి నిన్ను గద్దిస్తాడు, నిన్ను సరిచేస్తాడు. నిన్ను దేవుని నీతిలో ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంచడానికి నిన్ను గద్దిస్తాడు. నువ్వు అలిగావు అనుకో, దానికి చేయగలిగిన దేవుళ్ళే. నువ్వు బాధపడ్డానుకో, పాస్టర్ గారు పొద్దాకులు అన్నీ అంటున్నారు, పాస్టర్ గారు పొద్దాకులు అన్నీ గద్దిస్తున్నారు. ఎందుకు? నువ్వు సరిగా లేవేమో, నువ్వు లోపడటం లేదేమో, నువ్వు దారికి రావటం లేదేమో, నువ్వు మందలో కలవటం లేదేమో, నీలో లోపాలు బలహీనతలు పెట్టుకొని అట్లే జీవిస్తున్నావేమో. దీని గురించి ముందు ఆయనకు భయం, నిన్ను గురించి లెక్కపు చెప్పాలి కాబట్టి. అందుకే సేవకుడు మరుగుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. మోగ కుక్కలాగా. చెప్పండి, ఎట్లా? మోగ కుక్కలాగేమి ఉండొద్దు అన్నాడు కూడా దేవుడు. అడవిలోను అరణ్యంలోను జంతువులు మృగాలు వచ్చి మంద మీద పడతా ఉంటే మొరగకుండా మోగ కుక్కలాగా ఉంటావేంటి అన్నాడు దేవుడు. ఏంటి పని? సేవకుడి పని చెప్పండి. అరవాలా? ఎప్పుడు? దారి తప్పినప్పుడు, సంఘానికి శ్రమ వస్తున్నప్పుడు, కీడు వస్తున్నప్పుడు, దోచుకుంటున్నప్పుడు, డిస్టర్బ్ అవుతున్నప్పుడు, కలత చెందుతున్నప్పుడు, కలవరపడుతున్నప్పుడు మొరగే పని సేవకుంది. ఇది దేవుడిచ్చిన బాధ్యత. అయ్యగారు అంటారేంటి? అనకూడదు నువ్వు. పద్దాకులన్నీ ఎందుకు? దీన్ని ఎవరిని, ఏ సేవకుడు కూడా ఎవరిని ఏం అనరు. నువ్వు సరి చేసుకోవడం కోసమో, దేవుల్లో బలపడడం కోసమో, నిన్ను సరిదిద్దడం కోసం మాత్రమే ప్రేమతో గద్దించే గద్దింపులవి. అంతే తప్ప వ్యక్తిగతంగా ఎవరంటే ఆ పగ, ప్రతీకారాలు, కష్టాలు ఏమి ఉండవు. అర్థమవుతుందా? ఏ సేవకుడికి ఉండవు. సేవకులు ఎవరైనా సరే విశ్వాసం ప్రేమించి దేవునిలో, దేవుని ఎదుట నిన్ను నిలబెట్టాలనే వాళ్ళ తాపత్రయం అంతా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభు అయిన దేవుడు బహు బాధపడుతూ సేవకుల గురించి, ఏంటయ్యా మీరు ఇలా అయిపోయారేంటి? మీరు ఇలా అయిపోయారేంటి? గుడి కుక్కలాగా ఉన్నారేంటి? మీకేం కనపడటం లేదా? సంఘంలో ఏం జరుగుతుందో మీకేం కనపడటం లేదా? గుడి కుక్కల్లాగా ఉన్నారేంటి? మీరేంది మోగ కుక్కల్లాగా ఉన్నారేంటి? సంఘం మీదకు మృగాలు, పశువులు, తొడేళ్ళు వస్తూ ఉంటే మీరేంటి మోగ కుక్కల్లాగా ఉన్నారేంటి? మీరేమి అరవరేంటి? నేను కాపలాగా పెడితే మీరేమి మాట్లాడరేంటి? అరవరేంటి? మోగ కుక్కల్లాగా ఉన్నారేంటి అన్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, నీకు బాధ్యత ఉంది. సంఘంలో మందలో కట్టుగా ఉండాలి. ఏముండాలి? మందలో నా ఇష్టం అంటానికి లేదు. మందలో ఉన్నప్పుడు నా ఇష్టం అనకూడదు. దేవుడి ఇష్టమే నా ఇష్టం అనాలి. చాలా పర్యాలు సేవకుడు గద్దించినప్పుడు మనం అనే మాట ఏంటంటే, నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చిన కాడికి పోతా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు. నా ఇష్టం అనకూడదు. నువ్వు ఎప్పుడైతే ఇంకా నా ఇష్టం అన్నావో, గలతీ పత్రిక 2:20 దేవుడు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేను నా ఇష్టాలన్నీ యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు సిలువ వేశాను. ఇప్పుడు నా జీవితంలో దేవుడి ఇష్టమే నా ఇష్టం. ఏంటది? దేవుడి ఇష్టమే నా ఇష్టం. నా ఇష్టం లేదు నా జీవితంలో.
కీర్తన 40వ కీర్తన 8వ వచనం 2వ లైన్లో దావీదు భక్తుడు అంటాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు ఇష్టం. నా ఇష్టం అనేది ఏదైనా భూమి మీద ఉంది అంటే అది నీకు ఇష్టంగా జీవించడమే నా ఇష్టం. నాకు ఇష్టంగా జీవించడం కాదు, ఎవరికి నాకు ఇష్టంగా జీవించడం కాదు, దేవా నీకు ఇష్టంగా జీవించడమే అది కదా నాకు సంతోషం అన్నాడు. మనం కూడా నా ఇష్టం అంటానికి లేదు, దేవుడికి ఏది ఇష్టమో అది మనకిష్టంగా మార్చుకోవాలి. అప్పుడు సంఘంలో ఎప్పుడు మందలో నువ్వు కలిసి గుంపులు కట్టుగా ఉంటావు. ఒంటరి గొర్రెగా నువ్వు ఎప్పుడు చెదిరిపోకూడదు, అర్థమవుతుందా? ఒంటరి గొర్రెకి ఎప్పుడు మంద నుండి దూరం కాకూడదు. ఎంత దూరం అయితే అంత ప్రమాదం వచ్చేస్తుంది. మీరు ఎప్పుడన్నా చూడండి, చాలా చోట్ల మరి కొంచెం చలి ప్రాంతాలకు వెళ్తే ఆ ప్రాంతాలలో గొర్రెల మంద ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఆ గొర్రె బొచ్చు బాగా పెరిగిపోతా ఉంటే కాపర్ ఏం చేస్తాడంటే ఆ గొర్రె బొచ్చు అంతా కత్తిరిస్తా ఉంటాడు. అయ్యగా రగ్గులు మనకు దుప్పట్లు రగ్గులు అయ్యే కత్తిరిస్తా ఉంటాడు. మందలో నుండి ఒక గొర్రె తప్పిపోయింది. మందలో నుండి ఒక గొర్రె తప్పిపోతే దాని మీద విపరీతంగా పెరుగుతున్న గొర్రె బొచ్చు ఏమైపోయింది? ఇప్పుడు పెరిగి ఇది నడవలేని స్థితికి వచ్చేసింది. నడవలేకపోతే నీ వెంట తరుముతున్న తొడేలకు, కుక్కలకు, మృగాలకు ఏమైపోతావు? ఆహారం అయిపోతావు, దొరికిపోతావు. సేవకుడు ఎప్పుడు కూడాను ఏం చేస్తాడు? నీకు క్షేమం కానిది ఏదైతే ఉందో, నీకు హాని కలిగించేది ఏదైతే ఉందో, నీ ఆత్మీయ జీవితానికి ప్రమాదకరమైనది ఏదైతే ఉందో, నీ ఆత్మీయ జీవితానికి అడ్డు వచ్చేది ఏదైతే ఉందో దాన్ని అంతటిని హెచ్చరిస్తూ, గద్దిస్తూ, ఖండిస్తూ, కత్తిరిస్తూ ఉంటాడు. ఆ పాస్టర్ గారు అని అంటారు, నువ్వు దూరంగా పోయావు అనుకో సేవకుడికి, నువ్వు కత్తిరింపుకు దూరం అయిపోతావు, నువ్వు సరిచేయబడటానికి దూరం అయిపోతావు. సరిచేయబడటానికి దూరం అయిపోతే విపరీతమైన అలవాట్ల దూరంలో నువ్వు పెరిగిపోయి అపవాది నోట్లోకి, మృత్యువు ఒడిలోనికి, పాపము ఒడిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. ఆ రోజు నేను ఎవరు కాపలేరు. అందుకే ఎప్పుడు మంద నుండి దూరం కాకూడదు, మందలో, గుంపులో, సహవాసంలో కలిసి ఉండాలి. సేవకుడు ఏం చేస్తాడంటే సంఘ సహవాసములోనికి పశువులు, మృగములు లాంటి కలత పరిచేవి పాడు చేసి వచ్చినప్పుడు అరుస్తాడు. మనకు అర్థం కాదు, ఎందుకు మా పాస్టర్ గారికి, చాలాసార్లు విశ్వాసాలకు అర్థం కాదు, ఏదో మా పాస్టర్ గారు ఊరకనే అరుతున్నాడు, మా పాస్టర్ గారు ఊరకనే కోప్పడుతున్నారు, మా పాస్టర్ గారు ఊరకనే అరుస్తున్నారు. ఊరక ఎందుకు అరుస్తాడు చెప్పండి? మనకు అర్థం కావట్లా. ఆయన బాధ ఏంటో, ఆయన ఎందుకు అరుస్తున్నాడో మనకు అర్థం కాదు. చాలా పర్యాయాలు ఏదో ఆయన మనం అంత వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటాం, వ్యతిరేకంగా అర్థం చేసుకుంటూ ఉంటాం, అర్థాన్ని అపార్థాలు చేసుకోవటంలో ముందు ఉంటాం. అపార్థాలు కాదు, అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని బట్టి, వాక్య క్రమాన్ని బట్టి ఆ సేవకుడు ఇట్లా గద్దిస్తున్నాడంటే కాబోలు దేవుని వాక్యం క్రమం ఇలా ఉందేమో. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? సేవకుని ఏమన్నాడు? ఏం పెట్టి పిలిచాడు చెప్పండి? ఏం పెట్టి పిలిచాడు? కిరీటం పెట్టి పిలిచాడా? ఓ మోగ కుక్క మొరగవేంది అన్నాడు. మాటలు వింటుంటే ఎంత గద్దింపుతో అన్నాడు దేవుడు. పొలాల్లోని పశువులు, అడవుల్లోని మృగాలు వచ్చి మంద మీద పడతా ఉంటే కుక్కలాగా ఉన్నవేంటి? అరవకుండా, గద్దించకుండా, తోలకుండా. అప్పుడు సేవకుడి పని ఏంటి చెప్పండి? సేవకుడి పని అంటే మంద మీదకి వచ్చినప్పుడు అరవాలా, గద్దించాలా, మందను పాడు చేసి కలవరపరిచేది ఏది లోపలికి వస్తున్నా ఏం చేయాలా? గద్దించాల. అది కాపరి బాధ్యత. ఏంటది? కాపరి బాధ్యత. అందుకే చాలా పర్యాయాలు సేవకుడు విశ్వాసులను గద్దించే క్రమం ఇదే. అది బాధ్యత, కావలి కాసే బాధ్యత. దేవుడిచ్చిన రక్షణను పొందుతున్నందుకు, దేవునిలో విశ్వాసంగా దేవుడిచ్చిన రక్షణ తీసుకున్న దాన్ని బట్టి, పొందిన దాన్ని బట్టి విశ్వాసాన్ని సాదృశ్యంగా ఒక్క విశ్వాసానికి ఎలా గుర్తో సంఘానికి కాపరి కావలి కాస్తూ ఆ విశ్వాసాన్ని రుజువుపరచడానికి అరుస్తూ ఉంటాడు. పెడర్థాలు తీసుకోవాల్సిన పని లేదు, ఏం అపార్థాలు తీసుకోవాల్సిన పని లేదు. ఇది దేవుడు సంఘంలో సేవకుడికి ఇచ్చిన ఏంటది? బాధ్యత. అరవలేదనుకో దేవుడు ఏమంటాడు? ఎవరు నరుస్తాడు చెప్పండి? సేవకుని ఏమంటాడు? మోగ కుక్క. మాట్లాడవేంటి? ఏమన్నాడు 9వ వచనంలో? పశువులు,
పొలంలోని పశువులు, అడవిలోని మృగాలు పడుతున్నాయి, కనపట్ల, కళ్ళు లేవు, మాట్లాడు, నోరు లేదు అన్నాడు దేవుడు. కాబట్టి సంఘ కాపరి గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని కాపాడుకుంటూ, సంఘాన్ని కాచుకుంటూ, కాపలాగా ఉంటూ, బయట నుంచి ఏ సమస్య వస్తుంది అంటే ముందే అరవటం మొదలు పెడతాడు. బయట నుంచి ప్రమాదం వస్తుంది అంటే ముందే జాగ్రత్త పడతాడు. ఎందుకంటే కాపరికి తెలుసు తొడేళ్ళ స్వభావం ఏంటో తెలుసు. ఏం తెలుసు? తొడేళ్ళ స్వభావం ఏంటో తెలుసు. మొన్న నేను రాత్రి రాత్రి మీటింగ్ పెడితే వాళ్ళు వచ్చి అన్న అక్కడ మీటింగ్లు పెడుతున్నారు, పోదునా అన్నారు. వద్దు, ఏం అవసరం లేదు అన్నాను. ఇది చెప్పకుండా పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇష్టం, అది తెలియదు నాకు. కానీ ఎవరు పోయారు? వద్దు, అవసరం లేదు. ఏంటది? వద్దు, అవసరం లేదు, మనం పోవాల్సిన అవసరం లేదు రాత్రి. ఎందుకో? అవసరం లేదు, అది క్రమమైనది కాదు. మీకు మేలు జరిగేది ఏదో నుండి నేనే చెప్తా, నేనే వెళ్ళమని చెప్తాను. మీకు మేలు జరిగేది నేనే వెళ్ళమని చెప్తాను, క్రమమైనది కాదు. రాత్రి కూడా విన్న వాక్యంలో క్రమంగా ఉన్న దగ్గరకు మిమ్మల్ని బలపరిచే విషయాలు ఏమన్నా ఉంటే దాంట్లో పాలు పొందడం నేనే చెప్తాను. కాబట్టి విశ్వాసాలుగా ఉన్నవారులారా, సేవకుడికి చెప్పకుండా ఆ సంఘంలోకో ఈ సంఘంలోకో వాళ్ళ మీటింగులో వేళ్ళ మీటింగ్లో పరుగులు ఎత్తమాకండి. పరుగులు ఎత్తితే రేపు పడిపోతావు, పరిగెత్తి పడిపోతావు. ఎవరికి బాధ్యులు? సేవకుడు కాపరి నీకు బాధ్యుడిగా ఉన్నాడు. నీ గురించి రేపు ఆయన లెక్క చెప్పాలా. ఒక మాటలో దేనా ఏం చేసింది? వెళ్ళిపోయి జీవితాన్ని పాడు చేసుకుని వచ్చింది. నాకు చెప్పలేదు, ఏం కూడా నాకు చెప్పలేదు ప్రభువా, వీళ్ళు కూడా నాకు ఏం చెప్పలేదు. ఇంట్లో పిల్లలు మీకు చెప్పకుండా వెళ్ళిపోతే తర్వాత మీ రియాక్షన్లు ఏంటి? మీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మీకు చెప్పకుండా బయటకు వెళ్ళిపోయి తిరిగి వస్తే, భలేగా వచ్చావులే అమ్మా రా అని కడుపు నిండా అన్నం పెడతావా? ఏం చేస్తావు? నువ్వు ఎక్కడెక్కడ తిరిగిరా, సేవకుడు మాత్రం ఏమనకూడదా? ఏమనలా దేవుడు. ఎక్కడ ఏమన్నాడు? మోగ కుక్కలాగా ఉంటావేంటి మురుగు అన్నాడు. ఏమన్నాడు? మోగ కుక్కలాగా ఉంటావేంటి అరువు అన్నాడు. ఎక్కడెక్కడో తిరిగి రావడానికి వీల్లేదు. క్రమం. అది ఎవరో? సంఘంలో లేని వాళ్ళు, సంఘానికి వెలుపల ఉన్నవాళ్ళు, ఒక కాపరి చేతిలో లేని వాళ్ళు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారు. ఏ కుక్కల పాలో, తొడేల పాలో, మృగాల పాలో అయిపోతారు. వాళ్ళ జీవితం గురించి లెక్కేమీ ఉండదు. సంఘంలో ఒక కాపరిని కలిగి దేవుడు ఒక బాధ్యత కలిగిన కాపరికి ఇచ్చినప్పుడు, కాపరి చేతికి నడుస్తున్నప్పుడు కాపరికి చూసే బాధ్యత ఉంది, అరిచే బాధ్యత ఉంది. కాబట్టి మీరు కూడా విశ్వాసులుగా ఉన్నవాళ్ళు, మీరు కూడా పాస్టర్ గారికి చెప్పకుండా పరుగులు ఎత్తమాకండి. అది తప్పు. ఏంటది? అది తప్పు. ఏముంటుందో తెలుసా? రూతు బోయజు కాలంలో ఋతు గ్రంథం 2వ అధ్యాయంలో, నేను వేరొక పొలములోనికి పోను. సంవత్సరం విన్నాం ఋతు గ్రంథం, మనం మామూలుగా కాదు. ఎంత? సంవత్సరం అంతా విన్నాం ఋతు గ్రంథం. నేను వేరొక పొలంలోనికి పోను. ఏడ నాకు పరిగి ఉంది, వేరొక పొలంలోకి పోయి నేను పరిగెరుకునేదేంటి? ఇక్కడే నాకు సరిపడినంత పరిగి ఉంది, ఏడ పరిగి లేనట్టు వేరొక పొలంలోకి పోయి నేను పరిగెరుకునేదేంటి? నీకుండద్దు జ్ఞానం, ఉండద్దు. మన క్రమం, మన సహవాసం, సిద్ధాంతం ఉంది మనకు, ఆ క్రమం అనేది ఉంది. కాబట్టి కాపరి అరుస్తాడు, నువ్వేం బాధపడాల్సి పడదు. ఎందుకంటే దావీదు ఏమని తెలుసా? నన్ను గద్దించు మనుష్యుడు ధన్యుడు, నన్ను గద్దించినప్పుడు నేను ధన్యుడను, నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం. సేవకుడు నన్ను గద్దిస్తే నాకు మేలు అన్నాడు. నువ్వేం మూతి ముడుచుకుంటావు? ఆహాబులాగా మూతి ముడుచుకొని సంఘానికి రాను, ఏమి రాను, నన్ను సేవకుడు తిట్టాడు. ఏ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. మాకు ఒక ఆత్మీయుడిగా ఎప్పుడు ఎదగాలి, కానీ ఇంకా లోకంలో ఉన్నట్టుగానే నేను మూతి ముడిచి ఎన్నాళ్ళు అలుగుతావు? చెరువు మీద అలిగితే శాపకి ఎండుద్ది, కానీ చెరువు ఏమి ఎండదు. సంఘం మీద, సేవకుడి మీద అలిగితే నువ్వు ఎండుతావు ఆత్మీయతలో. సంఘానికి ఏం కాదు, సేవకుడికి ఏం కాదు. ఎంతమంది పోలా ఎవరు సేవ ఆగిందా? సేవకుడు ఆగాడా? సేవ ఏమని ఆగదు, ఏమో ఆగదు. పోయిన వాళ్ళు ఎట్లా ఉన్నారు? నామకార్థులుగా మారిపోయి, లోకంలో అంతా కలిసిపోయి నానా రకాలుగా మారిపోయాను. క్రమం నుంచి జారిపోతే అక్రమం అయిపోతాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సేవకుడు గద్దించినప్పుడు నువ్వు ధన్యుడవు. ఇంకా దావీదు నన్ను కొడితే నాకు నెత్తి మీద నుండి పోసి అభిషేకించినట్టు అన్నాడు. కొట్టువారు ఇంకా ఎవరుంటారు? దావీదుని ఎవరు కొడతారు? ఆయన రాజు అయితే
అంటే అంత గొప్ప భాగ్యంగా ఫీల్ అయ్యాడు దావీదు. మనం కూడా గుర్తుపెట్టుకోండి, సంఘానికి సేవకుని దేవుడు కాపలా కుక్కలాగా ఉంచాడు. కుక్క పని కాచుకోటు. లేకపోతే దేవుడు ఏమన్నాడు? గుడ్డి కుక్కలాగా ఉండమాకు. ఏమన్నాడు? తెలివిలేదు నీకు? ఇంకేమన్నాడు? మోగ కుక్కలాగా ఉండమాకు అన్నాడు. మరొక మాట చూడు తర్వాత 10వ వచనం. కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు. రైట్. నిద్రపోతు కుక్కలు కలవరిస్తే కలవరి తీయాలి. కలల గంటమే తప్ప ఇలలో లేదంటే వీళ్ళకు. ఏంటది? అన్ని కళ్ళే, గాల్లో కళ్ళం. అటు చేయాలి, ఇటు చేయాలి, అప్పం చేయాలి, ఇటు చేయాలి, ఆ ఊరు పోవాలి, ఈ ఊరు పోవాలి, అది చేయాలి, ఇది చేయాలి. నిద్రాసక్తులు. అవునాడు దేవుడు. ఎంతసేపు నిద్రపోతులాగా పెట్టుకుని సేవకుడైన విశ్వాసులమైన దేవుడు కాపలుగా ఉంచినప్పుడు కలవరిస్తూనే ఉండటం మాకండి. జీవితంలో సగం రోజు దేనికి పోద్ది చెప్పండి? 24 గంటల్లో ఎన్నింటి పడుకుని లెక్కేసుకో. 10ంటికి పడుకొని 6ంటికి లెగుస్తూ అనుకో. నువ్వు ఎన్ని గంటలు నిద్రపోయావు? దాదాపు 8 గంటలు నిద్రపోయావు. రోజులో దాదాపుగా 40 భాగం ఇద్దరికే పోద్ది. ఇక మిగతా కొన్ని గంటలు ఉంటే నీ పనులు, నీ పోషణ, వీటి కోసం. దేవుడి కోసం చేసేది ఏంటి? దేవుడి కోసం చేసేది ఏంటి చెప్పు? దేవుడు సేవకుడితో కూడా ఏమాట? నిద్రాసక్తులుగా ఉండకండి. నిద్రాసక్తులుగా ఉండమాకండి. నిద్రను ఎందుకు అన్ని గంటలు కళ్ళు కాయలు కాసేలా, కళ్ళు వాసేలాగా, కళ్ళు బయట పొడుచుకొని వచ్చేలాగా? అంత అవసరమే? మనిషి ఆరోగ్యానికి ఎంత కావాలో అంత చాలు. చిన్నపిల్లలు అయితే 8 గంటలు, పెద్దవాళ్ళు అయితే 6 గంటలు, ఇంకా చిన్నపిల్లలు అయితే 10 గంటలు అంతే. చూడండి ఒక మాట దేవుని వాక్యంలో నుంచి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి. రైట్. ఎప్పుడు లేచారట యేసుప్రభు వారు? ఆయన పెందల కడ లేచి ఇంకా చీకటిగా ఉండగానే యేసుప్రభు లేచారు. మన సేవకులు మాత్రం తెల్లారి పొద్దు బొడవాల. ఎప్పుడు? పొద్దు బొడవాల. సేవకులే కదా, విశ్వాసాలు కూడా గుర్తుపెట్టుకోండి. 6 దాటిన తర్వాత లేచిన మంటే నువ్వు ఎంత సోమరపోతువో. ప్రేమేంటికి 6 దాటిన తర్వాత లేగితే నువ్వు సోమరపోతువే. సేవకుడు అన్నవాడు ఎప్పుడు లేవాలా? పెందల కడ చీకటి తెల్లారక ముందే లేవాలా. అప్పుడేం పని ఉంటుంది? పౌలు గారు మీకేం పని ఉంటుంది అండి? మీరు ఎందుకు అంత పెందలాలు ఎగుతారు? ఏం పని ఉంటుంది? పౌలు గారికి ఏం పని ఉంటుంది? ఎందుకు మీరు అంత పెందలాలు ఎందుకు లేవాలా? మీకు ఏమైనా గొడ్లు గోదా ఏమైనా పాలు తీయాలా, ఓడవాలా, ఎందుకు అది పెందలాడు ఎందుకు లేవాలా? హాయిగా 7 దాకా పడుకొని చక్కగా లేచి టిఫిన్ చేసి మీ పనికి తర్వాత ఉద్యోగం చక్కగా పోవచ్చుగా. ఎందుకు అంత పెందలాడు లేవాలా? ఏం పని ఉంటుంది చెప్పండి? మనకంటే గొర్రెలో గేదెలో ఉంటాయి కదా, ఆ పశువులు, ఆ పనులు అన్నీ చేసుకోవాలి. పెందలాడు లేవాలి. పాస్టర్ గారికి ఏం పని ఉంటుంది? ఏం పని ఉంటుంది పాస్టర్ గారికి? బాధ్యత, దేవుడిచ్చిన క్రమం ఏంటది? పెందలకడ లేవాలి, సంఘం కొరకు ప్రార్థించాలి. ఎవరి కోసం? పెందలకడ లేవాలి, సంఘం కొరకు ప్రార్థించాలి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం పేరున ప్రార్థన చేయాలి. ఎవరి బాధ్యత అది? కాపలా కుక్క బాధ్యత. ఎవరి బాధ్యత అది? నువ్వు హాయిగా నిద్రపోతూ ఉంటావు, గుర్రు తీసి నిద్రపోతూ ఉంటావు. రైలు ఇంజినే మనకు గుర్రు తీస్తే సేవకుడు మాత్రం ఎడుతూ ఉంటాడు. నువ్వు హాయిగా నిద్రపోవాలంటే ఈయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండాలి, కన్నీరు గారుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు హాయిగా ఉంటావు. అంతే సేవకుని బాధ్యతని. పెందలకడ లేచి ప్రార్థన చేయాలి. సంఘం కొరకు, సహవాసం కొరకు, ఆత్మల కొరకు, రక్షణల కొరకు. నిద్రాసక్తులుగా ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు? సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఇంకొంచెం సేపు నిద్రపోయేదను అంటే లేపుతా ఉంది. ఇప్పుడు కాదులే, కొంచెం సేపు పడుకోవచ్చు. ఇప్పుడు కాదులే, ఇంకొంచెం సేపు పడుకుంటా. కొంచెం సేపు కునికేదను, ఇంకొంచెం సేపు నిద్రపోయేదను. పనికి మాలిన సోమవారంలో వాళ్ళు ఏంటది? ఏమన్నాడు తెలుసా దేవుడు? యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఒకవైపు ప్రమాదం ఉంచుకొస్తా ఉంటే నాకేం పట్టదు అన్నట్టు
తిని పడుకున్నాడు. ఏమన్నాడు దేవుడు వచ్చి, భలే పడుకున్నావులే యోనా అన్నాడా? నిద్రపోతాడా? అటువైపు ప్రమాదం వచ్చి ప్రజలందరూ చచ్చిపోతుంటే దేవుని సేవకుడివైన నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా ఎంత బాగా పడుకున్నావు, లే నిద్రపోతాడా అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నిద్రపోతు సేవకుడా అన్నాడు. సేవకుడు పని అదే. ఏంటది చెప్పండి, ఏంటది? ఎవరి కోసం? సంఘం కొరకు ప్రార్థన చేసేవాడు. వేకు జమునలేసి సంఘం కొరకు ప్రార్థనలు చేసేవాడు సేవకుడు. నిద్రాసక్తులు కాదు. నిద్ర అంటే బహుప్రియంగా గంటల గంటలు 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 నిద్రపోయేవాడు సేవకు పనికిరాడు. ఎప్పుడు దేవుని కొరకు సంఘం కొరకు పెందలగడ లేచి ప్రభువు చూపించిన దారిలో నడిచేవాడు. తెల్లవారక ముందే సేవకుడు నిద్ర లేవాలి. చీకటిగా ఉండగానే సేవకుడు నిద్ర లేవాలి. లేచి తన ఆత్మీయ జీవితం కొరకు సంఘం కొరకు సేవ కొరకు ప్రార్థన చేసేవాడే సేవకుడు. భారీ పొద్దెక్కిందాక పడుకోకూడదు. ఏంటది? విశ్వాసులంగా మన సేవకులకే కాదు, విశ్వాసులకు కూడా వాక్యం. పొద్దెక్కిందాక పడుకోకూడదు. నువ్వు పొద్దెక్కిందాక పడుకున్నట్టు నువ్వు విశ్వాసంలో పడిపోతావు, జారిపోతావు, పాపం పట్టుకుంటుంది. నిద్రాసక్తులుగా ఉండకూడదు. తర్వాత 11వ వచనం తర్వాతలే. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గంలో పోవుదురు. చాలు తల్లి. ఏమన్నాడు దేవుడు? తిండిపోతు కుక్కలంట. ఏంటది? తిండిపోతు కుక్కలంట. ఏమన్నాడు దేవుడు? కుక్కలో తిండికి తొందరపడును, కుక్కలో తిండికి ఆతురపడును, ఎంత తిన్నా వాటికి. ఏమన్నాడు? ఎంత తిన్నా వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు వట్టి వాళ్ళే. ఎవరు కాపర్లు? అయ్యగారులు తెలుసా? అయ్యగారులు పొట్ట తమలపాకు కట్ట రెండు ఒకటేనంట. తమలపాకు కట్ట మీద ఎప్పుడు ఎంత పొద్దాగా నీళ్లు చల్లుతూ ఉంటారో, అయ్యగారు పొట్టలో కూడా రాణి 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 అంటూనే ఉంటారు. పెరిగిపోతూ ఉంటుంది నెలలో. దేవుడు ఏమన్నాడు? తిండిపోతూ కుక్కల్లాగా ఉండమాకండి అన్నాడు. తిండిపోతూ కుక్కల్లాగా ఉండమాకండి. కుక్కలు కనుక తిండికి ఆతురపడినట్టుగా తినడానికి తొందరపాటు. మీరు ఎట్లా ఉన్నారేంటి? ఎట్లా తిండిపోతూ కుక్కల్లాగా ఉన్నారేంటి? తిండికి ఉన్నంత తొందర, తిండికి ఉన్నంత ఆతృత దేవునికి సంఘంలో నీకు లేకుండా పోయిందేంటి? పెట్టుకోండి. దేవుడు అంటాడు సామెతల గ్రంథం 23:2 తీయదులేంటి, నీ గొంతుకు కత్తి పెట్టుకో అన్నాడు. దేనికి? నీ గొంతుకు కత్తి పెట్టుకో అంటే పోయి కత్తి తెచ్చుకొని పొడుచుకోమని కాదు దేవుడు. గొంతు కత్తి పెట్టుకో అంటే పోయి కత్తి తెచ్చి గొంతు పొడుచుకోమని కాదు, పొడుచుకుంటూ చచ్చిపోతాం కాదు. దేవుడు చెప్పింది ఏంటంటే, నువ్వు ఒకవేళ తిండిపోతూ అయితే గొంతుకు కత్తి అడ్డం పెట్టుకో, మితముగా తిను. ఏంటది? మితముగా తిను. ఎంత కావాలో అంతవరకే తిను. నాకు ఇష్టమైనవన్నీ ఉన్నాయి, మాంసం ఉంది, బిర్యానీ ఉంది, ఇష్టమైన అన్ని పదార్థాలు ఉన్నాయని నువ్వు అన్లిమిటెడ్గా తినమాక. విస్తారంగా తిండిపోతాడు తిన్నట్టుగా ఆదుర్దపడి తినమాక. మీద పడి కలబడి మరీ తినమాక. మితముగా తిను. గొంతుకు కత్తి పెట్టుకో. ఎప్పుడు కూడా మితం అనేది అన్నింటికీ మంచిది. అపరిమితంగా దీని అనారోగ్యం తెచ్చుకుని ఆసుపత్రి పాలయ్యే కంటే మితముగా తినటం చాలా శ్రేష్టమైనది. దేవుడు అన్నాడు, కాపర్లు తిండికి తొందరపడతారు. దేనికి తెలుసా? ప్రార్థనలు ఎక్కడన్నా ప్రార్థనలు పెడితే ఏం పెడతావు? ఏంటది? గారెలా, బూరెలా, చికెనా, మటనా? ఇంకా మరి ఇప్పుడు కొత్త పేర్లు వచ్చినాయి. అబ్రహాం గారా, పేతురు గారా, ఇసాక్ గారా, దానియేలు గారా, కొత్త పేర్లు ఇప్పుడు వెరైటీగా. ఏం పెడతావు? ఏది ఉంటుంది ముందు? రోజు పాస్టర్ గారు మీటింగ్లు అయితే వెళ్ళారు. పాపం పాస్టర్ గారు వచ్చారు కదా అని విశ్వాసులు ఏం చేశారంటే, పాస్టర్ గారు పాపం బాగా మంచిగా రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు. పాస్టర్ గారు రాగానే ఆయనకి మంచిగా మంచినీళ్ళు ఇచ్చారు, వేడిగా మంచిగా పాలు ఇచ్చారు. పాలు ఇచ్చిన తర్వాత నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అన్నారు పాస్టర్ గారు. సరే రెస్ట్ తీసుకుని ఉన్నారు. ఈ లోపల ప్రార్థన టైం అవుతా ఉంది. ఏమవుతుంది? ప్రార్థన టైం అవుతా ఉంది. అయ్యగారు ప్రార్థన టైం అయింది అన్నారు. మీరు మొదలు పెట్టండి, నేను తర్వాత వస్తానులే అన్నారు. సరే వీళ్ళు మొదలు పెట్టారు.
పాటలు పాడుతూ ఉన్నారు. ఈ లోపల పాస్టర్ గారు, అమ్మ ఏముండారు అది తెసరా అన్నాడు. ముందు ఏముండారు అది తెసరా అన్నాడు. తర్వాత వాళ్ళు మంచిగా చికెన్ వండారు, బిర్యానీ వండారు. చికెన్ బిర్యానీ మంచిగా దట్టంగా తిన్నాడు. తిన్న తర్వాత ఏమొచ్చింది, బాగా కునికేసాడు. పాటలు పాడి 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 ఈయనొత్తరేమో నీళ్ళు చూస్తున్నారు, ఈయనేమో ఎక్కడికో పోయాడు నిద్రలో. పాడి 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 పోయి తట్టుకోలేక ఒకళ్ళు వచ్చి, అయ్యగారు చాలా టైం అయిపోయింది అది నిద్రలో అయిపోయారు. ఈయన అన్నాడు, వాక్యం చెప్పడానికి ఇప్పుడే ప్రేరేపణ రావట్లేదు నాకు. ఏం రావట్లే, నాకు వాక్యం చెప్పడానికి ప్రేరేపణ రావట్లేదు, ఎవరో ఒకరు నిలబడి చెప్పి 4 మాటలు ముగియండిలే అన్నాడట. దేని ప్రేరేపణ ఉంది? బాగా తినడానికి మంచి ప్రేరేపణ ఉంది, హాయిగా నిద్రపోవటానికి ప్రేరేపణ ఉంది. ఏం లేదు. మరి అంత దూరం నుంచి ఎక్కడికి ఎందుకు వచ్చావు? తిని పడుకోవటానికా? ఆ ఊరు నుంచి ఈ ఊరు ఎందుకు వచ్చావు? తిని పడుకోవటానికా? దేవుడి మాటలు అందించడానికేగా. ఎక్కడికి వచ్చి ఏం చేస్తావు? నువ్వు చేసిన కనకార్యం ఏంటి? తిని పడుకొని దేవుడి మాటలు చెప్పడానికి ప్రేరేపణ రావట్లేదట. ఇట్లా ఉన్నారు కొంతమంది, అందరూ కాదులే, కొంతమంది తిండి కోసం ఆతృతపడేవాళ్ళు. దేవుడు అంటాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 3వ అధ్యాయం 19వ వచనంలో, వారి కడుపే వాళ్ళకు దేవుడు. ఏంటి దేవుడు? వాళ్ళ కడుపే వాళ్ళకు దేవుడు. కడుపు నిండితే చాలంట, కడుపు నిండితే చాలు. కడుపు నింపుకోవడం కోసం పరిగెత్తు. అందుకే దేవుడు, తిండిపోతుల్లాగా ఉన్నారేంటి మీరు ఎందుకు అంత తిండి కోసం ఎందుకు అంత ఎంపర్లాడతారు? తిండిపోతుల్లాగా ఉన్నారేంటి మీరు? అసలు మిమ్మల్ని పెట్టింది పని ఏంటి? కాపలా పని. నువ్వు చేసే పని ఏంటి? అసలు ఆ పని వదిలిపెట్టి ముందు ఇదే నా ముఖ్యమైన పని అన్నట్టు తిండి మీద పడతావేంటి తిండిపోతులాగా? గుర్తుపెట్టుకోండి, సేవకుడికి కూడా దేవుడి వైపు నుంచి ఎంత గద్దింపులో వాళ్ళకి ఉన్నాయి. తినాలి, బ్రతకాలి కాబట్టి తినాలి. కానీ ఎంతవరకు? అంతవరకు. గొంతుకు కత్తి అడ్డం పెట్టుకున్నట్టుగా ఎంత కావాలో అంతే. ఎజికేల్ ఎంత తిన్నాడు? ఎజికేల్ ఎంత తిన్నాడంటే కొలత చొప్పున 1/2 పడి నీళ్ళు, 300 తులాలు. ఎంత అన్నం తిని ఎంత నీళ్ళు దాకా అంతే. నువ్వు ఎంత 1 ముద్ద 2 ముద్దలు నాకేం సరిపోతాయి ప్రభువా? మాడాలి, నీకు కడుపు మాడాలా అన్నాడు దేవుడు. నీకు కడుపు మాడాలా? నువ్వు కడుపు నిండి తిని పడుకుంటే మరి వీళ్ళ కోసం ప్రార్థన చేసేది ఎవరు? నీ కడుపు మాడి అప్పుడు ఆ బాధతో సంఘం కోసం ప్రార్థన చేయాలన్నాడు హెజ్కేల్తో దేవుడు. లిమిట్గా తినో, ఎప్పుడు ఒకవైపు సగం ఆకలి ఉండాలి నీకు అన్నాడు. ఏమన్నాడు హెజ్కేల్తో తెలుసా? ఎప్పుడు సగం ఆకలితో నువ్వు ఉండాలి, సగం ఆకలితో అయిపోవాలి, విస్తరమడవాలి. అప్పుడే నువ్వు సంఘం కోసం ప్రార్థన. కడుపు నిండి బొర్రలు పెంచితే కొవ్వు బట్టి నువ్వేం ప్రార్థన చేస్తావు? ఏం ప్రార్థన చెయ్యవు, సగం ఆకలితో ఉండాలని హెజ్కేల్తో పెట్టుకోండి. సేవకుడు తిండిబోతులాగా ఉండకూడదు. దేవుడికి ఇష్టం కాదు, లిమిట్గా ఉండాలట. తర్వాత మాట, వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. ఒకడును తప్పకుండా అందరూ తమ స్వప్రయోజనమనే విచారించుకొందురు. స్వార్థపరమైన కుక్కలో ఏంటవి? అంతా స్వార్థమే. చూడండి, వారు తమకు ఇష్టమైన మార్గాన పోతారు, అందరూ స్వప్రయోజనమని విచారించుకొందురు. స్వార్థపరమైన కుక్కలు. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతా. స్వార్థం అంటే ఏంటి? వాళ్ళ సొంత ఇష్టాలన్నీ ఏంటది? తన కోసం వాళ్ళు బ్రతకటం. ఏమాత్రం సంఘానికి ఉప్పు ఉపకారం ఉండదు, దేవుడికి ఉప్పు ఉపకారం ఉండదు. నువ్వు సంపాదించే సంపద ఎంత సంఘంలో ఏమైనా చేసావా, ఖర్చు పెట్టావా, దేవుడికి ఏమైనా ఇచ్చావా, దేవుని కోసం ఏమైనా చేసావంటే జేబులో రూపాయి దియ్యం. ఏంటది? జేబులో రూపాయి ఖర్చు పెట్టడం. స్వార్థపరమైన కుక్కలు. ఎవరన్నా ఇస్తే అంతే. నాకు ఆయన ఎవరు నా దగ్గర వచ్చి పాస్టర్ గారేలే, పక్కనూరు, ఒక ఊరి పేరు వద్దులే, పక్కనూరు పాస్టర్ గారు వచ్చి, అయ్యగారు మీరు జమ్మూరులో చర్చి కట్టి 10 లక్షల రూపాయలు పెట్టి చర్చి కట్టారు, ఎందుకంటే అంత డబ్బులు పెట్టాడు చర్చి కట్టారు, ఈ 10 లక్షలు మీకు మళ్ళీ ఎప్పుడు వస్తాయి మీకు? అసలు నాకు ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు ఆయనకు. ఆయన భలే కొత్త కోణంలో చెప్పారు. 10 లక్షల రూపాయలు పెట్టి మీరు అక్కడ చర్చి కట్టారు, ఈ 10 లక్షలు మీకు ఎప్పుడు వస్తాయి? ఇవన్నీ ఎప్పుడు తీరుతాయి?
అని అన్నారు. ఇట్లా కూడా ఆలోచిస్తారని నాకు అప్పుడు అర్థమైపోయింది. నేనన్నాను, నేను 10 లక్షలు పెట్టాలనే ఆలోచన నాకు రాలేదు, కానీ 10 ఆత్మలైనా రక్షించబడతాయని నేను మందిరం కట్టాను అన్నాను. నేను ఎవరు మూసుకున్నాడు. ఆయన ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది చర్చి కట్టడం మొదలుపెట్టి, ఇప్పటికీ పూర్తి కాలే. మీరు ఆ ఊరు పోతే మీకు కనపడుద్ది. ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర 10 సంవత్సరాలు అయింది మొదలుపెట్టి. ఎందుకు? నువ్వు రూపాయి ఇచ్చినావు అనుకో, రూపాయి బట్టి ఒక ఇటుక బిల్ల కొనుక్కొస్తాడు. 10 రూపాయలు ఇచ్చినావు అనుకో, 10 రూపాయలు బట్టి ఒక ఇటుక బిల్ల కొద్ది. జేబులోంచి మాత్రం చెప్పండి, 1 రూపాయి బిల్ల తీయడం సొంతం. స్వార్థపరులైన కుక్కలు, అదే దేవుడు అన్నాడు. అందరూ మీ స్వప్రయోజనమనే విచారిస్తారు, కానీ సంఘము కొరకు, దేవుని కొరకు నువ్వేమైనా ఖర్చు పెట్టగలిగావా? ఏమన్నా ఖర్చు పెట్టావా? ఏమన్నా ప్రయోజనకరంగా ఉన్నావా? సంఘానికి ఏమైనా నువ్వు ఉపయోగపడ్డావా? సేవకి ఏమైనా ఉపయోగపడ్డావా? ఎంతసేపటికి నీ స్వార్థం చూసుకోవటమే తప్ప ఏం చేస్తావు? అదే దేవుడు. ఏంటి ఇట్లా మారిపోయారు? స్వార్థపరంగా ఎందుకున్నావు? నేను పెట్టింది సంఘానికి కాపలా కదా, నువ్వు దేనికి ఉపయోగపడాలా? సంఘానికి నువ్వు సేవకు, నువ్వు మందకు ఉపయోగపడాలా? నువ్వు సంఘానికి ప్రయోజనకరంగా లేకుండా, సంఘంలో నువ్వేమీ చేయకుండా నీకు నువ్వే జీవించుకుంటావు అంటే ఏంటి? నీకు నువ్వే సంపాదించుకుంటూ పోతుంటే ఏంటి? స్వార్థపరమైన అవన్నాడు దేవుడు. కుక్క, సింహం అన్నాడా? యేసుప్రభు సింహం. మరొక మాట చూడు తర్వాత 12వ వచనం. వారిట్లందరూ, నేను ద్రాక్షారసం తెప్పించెదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి, నేడు జరిగినట్టు రేపు మరీ లక్షణముగా జరుగును. త్రాగుబోతు కుక్కలట. నేను ద్రాక్షారసము తెప్పించదను, మనము మద్యము నిండారునగట్లు తాగుదు రండి. ఏంటంటే ఇల్లు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు. ఏంటి? మందేస్తే కానీ మైకి పట్టుకున్న వాళ్ళు. ఎవరు? ఇల్లు విశ్వాసులు కాదు, లేక యేసుప్రభుని నమ్మనోళ్ళు కాదు. ఎవరు? సేవకుడు. అయ్యగారులు మందు తాగుతారా? దేవుడు చెప్పేది ఎవరి గురించి ఇక్కడ? సేవకుడు గురించి. తాగుబోతు కుక్కలట్టు వీళ్ళు. మన రోజు ఒక పాస్టర్ గారు చచ్చిపోతే నేను వెళ్ళాను. చాలా కాలం సేవ చేశాడు పాపం పాస్టర్ గారు అని వెళ్తే, అట్లా కారు దిగాను లేదా అంటుంది. ఈ తాగుబోతున్న చూడటానికి ఎంతమంది వచ్చారో అంట. ఏమంటుంది? కారు అట్లా దిగాను నేను, దిగ్గానే అంటుంది పక్క ఎవరు అక్కడ నేడుందని అక్కడ పెట్టి దిగ్గానే, ఈ తాగుబోతున్న చూడటానికి ఎంతమంది వచ్చారో అన్నది. నాకు అర్థం కాలే. నేను వచ్చింది ఎవరిని చూడటానికి? ఓ పాస్టర్ గారిని చూడటానికి వచ్చాను. ఆమెమన్నది? తాగుబోతున్న చూడటానికి ఎంతమంది వచ్చారో అన్నది. నాకు అర్థం కాక, అమ్మ మళ్ళీ దగ్గరికి పోయి, అమ్మ ఏంటి అన్నారు? ఏదో తాగుబోతున్న చూడటానికి ఎంతమంది వచ్చారు ఏంటమ్మా అంటే, ఆయనే వచ్చి తాగుబోతుడు. ఇంటి పక్క వాళ్ళకి ఎంత వాస్తవం తెలిసిందో. తర్వాత ఏమన్నా వాళ్ళు ఏమైనా మాట్లాడుకోరా? లేకపోతే ఆయనంటే మాకు బడక ఏమలా అన్నదా అనుకున్నాను. ఆయనంటే ఒకవేళ పాస్టర్ గారు అంటే మాకు ఇష్టం లేదేమో. ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేని వాళ్ళ మాట ఎన్ని మాటని, కొత్త మాటలు ఎన్ని మాటని కల్పించవచ్చు. అందుకు తర్వాత నేను కనుక్కుంటే తర్వాత అదే తెలిసింది, మా అయ్యగారు బాగా తాగుతారండి. వరుస పట్టుకెళ్తే అట్లా పెళ్ళి అయిపోయింది. పెళ్లి ఫీజు ఇస్తారుగా, పెళ్లి ఫీజు ఇస్తామంటే తమ్ముడు ఆపో అన్నాడు. ఆపగానే పోయి బార్ షాపులకు పోయి తెచ్చుకున్నా. ఏంటది? సారా బాటిల్. ఎవరోళ్ళు? దేవుడు అన్నాడు, తాగుబోతూ కుక్క. నువ్వు తాగేవాడు నువ్వేం చెబుతావు? తాగొద్దని చెప్పు. తాగేవాడు నువ్వు తాగొద్దని ఏం చెప్తావు? అన్నా కదా. మన వెళ్ళంకి కూడా వచ్చారు కొంతమంది సేవకులు, తాగి మైకి పట్టుకుని ప్రసంగాలు దంచేసిన వాళ్ళు ఉన్నారు లేరా? ఏముంటుంది అందులో? దంపుడు ప్రసంగాలు, ఒత్తొత్త దంపుడే. ఎగిరెగిరి దంచిన ఎగరక దంచిన దేకులు అన్నట్టు. నువ్వు ఏం మాట్లాడినా దేవుడు ఆత్మ ఉండదు అక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు అక్కడ.
పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మైకి పట్టుకుని ఎగిరి అటు ఎగిరి ఇటు ఎగిరి అటు ఊగి ఇటు ఊగి చచ్చాలే. మొన్న ఈ మధ్య ఆయన కూడా చచ్చిపోయాడు. మొన్న వాళ్ళ అబ్బాయి గెలిచాడు ఇబ్రహీంపట్నం వెళ్తే, మా నాన్నగారు చచ్చిపోయారు. తాగిపోతాడు. దేవుడు ఊరుకుంటాడా? తాగి పరిశుద్ధమైన బలిపీఠం వ్యక్తి ఊరుకుంటాడా? తాగి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుని మందిరంలోకి పరిగెత్తి నీ పాదాలు మందు షాపులకు పోతా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఏమన్నాడు దేవుడు? సేవకుడు తాగుబోతూ కుక్కలాగా ఉన్నవి అవునాడు. తాగుబోతు కుక్కలాగా. మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఆ వచ్చిన చివరి లైన్లో చూడండి, నేడు జరిగినట్లు రేపు కూడా మనం హాయిగా తాగుదాం. ఏంటంటే వీళ్ళ ఎంత కొంచెమన్నా పశ్చాత్తాపం భయం కనపడింది. ఏముంది ఆ వచనంలో? నేడు మనం అందరం హాయిగా తాగి పార్టీ చేసుకున్నట్లు రేపు కూడా మళ్ళీ ఇదే. అంటే రేపు రోజు కూడా నీకు మారు మనసు లేదు. అదే నీ తప్పని నీకు తెలియటల్లా. రేపు రోజు కూడా ఇదే జీవితం. ఏంటి చూడ మాతో ఏమన్నాడు చివరిలో? నేడు జరిగినట్టు రేపు మరి లక్షణంగా జరుగును. ఈరోజు ఎంత హాయిగా దీన్ని తాగినమో రేపు కూడా అంతే ఉంటా. తిను తాగు సుఖించాలి. దేవుడు ఏమన్నాడు వీళ్ళను? కుక్కలు మంద మీద పడతా ఉంటుంటే పశువులు వచ్చి మృగాలు వచ్చి గుడ్డి కుక్కలాగా మోగ కుక్కలాగా ఉన్నావు, నిద్రపోయే కుక్కల్లాగా, తాగుబోతు కుక్కల్లాగా, తిండిపోతు కుక్కల్లాగా, స్వార్థపూరితమైన కుక్కల్లాగా ఉన్నావు. మీకు శ్రమ, మీకు తీర్పు తీర్చదని అన్నాడు దేవుడు. కాబట్టి సేవకుడికి చాలా బాధ్యతలు ఉన్నాయి సంఘంలో. అర్థమవుతుందా? దేవుడు సంఘం మీద సేవకునికి చాలా బాధ్యతలు ఇచ్చాడు. మాదిరికరంగా దేవుడు సేవకుని సంఘానికి నియమించి సంఘము జారిపోకుండా తొలగిపోకుండా జాగ్రత్త కాపాడుకునే విషయంలో దేవుడు బాధ్యత ఇచ్చాడు. చూడండి ఒకసారి హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను గదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును. ఏమన్నాడు దేవుడు తెలుసా? కాపరులకు శ్రమ. కాపర్లు ఏం చేయాలి? గొర్రెల్ని ఏం చేయాలన్నాడు దేవుడు? కాపర్లు గొర్రెలు మేపాలి కదా. మీరు కడుపు నిండా దీని ఊరుకుంటున్నారేంటి? మరి ఏంటంటే మీరు బాగా కడుపు నిండా ఏంటి తిండిపోతు కాపర్లు వీళ్ళే. కాపరి గొర్రెలను కాయాలి కదా, గొర్రెలకు మేత పెట్టాలి కదా, వాళ్ళ ప్రార్థనలోనికి, వాక్యంలోనికి, సహవాసంలోనికి, విశ్వాసంలోనికి, పరిశుద్ధులని నడిపించాలి కదా. మరి మీరు హాయిగా కడుపు నిండా తిన తర్వాత ఇంకే నిద్రగా హాయిగా నిద్రపోతా ఉన్నారేంటి మీరు కదా. మరొక మాట చూడండి, మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. ఎట్టున్నారంట కాపర్లు? ఎట్లా ఉన్నారంట? ద్రవ్యం అంటే ఏంటిది? ద్రవ్యం అంటే ఏంటిది? డబ్బు. కూలి ఏంటది? కూలికి బోధించేవాళ్ళు, డబ్బు కోసం బోధించేవాళ్ళు, డబ్బు కోసం బతికేవాళ్ళు. అర్థమవుతుంది? ఎట్లా ఉన్నారంటే కాపర్లో? ఏమన్నాడు దేవుడు? మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే దేవుడు మన మధ్యలోనే ఉన్నాడంట. ఏమనుకుంటారంటే వాళ్ళు మళ్ళీ దేవుడు మరలా మన మధ్యలోనే ఉన్నాడు. కూలికి డబ్బు కోసం జతగాళ్ళు నెలకింత జీతం ఇచ్చి కూలికి పెట్టుకుంటారంటే దేవుడు అట్లాంటి వాళ్ళని గద్దించాడు. నువ్వు ఎవరికి జీతగాడివి? యేసుప్రభుకి జీతగాడి. మనం ఎవరికి? యేసుప్రభుకి సేవకుడివి. మళ్ళీ ఇంకొకరి దగ్గర కూలి చేస్తున్నావేంటి నువ్వు? ఇంకొకరి దగ్గర కూలి తీసుకుని దేవుడు మాటలు వాక్యం చెప్తున్నట్టు మీకు తెలుసు. పేర్లు చెప్పనులే కానీ ఎవరిని ఒక మంచి సింగర్ని పాటలు పాడటానికి మీటింగ్లు పిలిచామనుకో, నాకు ఎంత అంటాడు. ఏంటది అనే మాట? నాకు ఎంత. ఒక గొప్ప వాక్యం చెప్పే ప్రసంగికుడిని తీసుకొచ్చాను మీటింగులకి ముందే. 2 రోజులు 3 రోజులు రోజుకెంత? నాకెంత? రోజుకెంత? ఏంటది? నాకు ఎంత? మాకు తెలియదే, మీరే చెప్పండి. 50,000 రోజుకి.
అయ్యగారు అంత తెచ్చుకోలేదు, నేను 35 అంటాను. ఏమన్నాడు దేవుడు మీకల్లో? వాళ్ళు కూలికి బోధించేవాళ్ళు. ఏమన్నాడు? వాళ్ళు కూలికి బోధించేవాళ్ళు, వాళ్ళు డబ్బు కోసం, ద్రవ్యాని కోసం బతికేవాళ్ళు, వాళ్ళు తిండిపోతులుగా ఏంటి అది? ఈరోజు సేవకులదే. ఓట్లప్పుడు ఏంటో తెలుసా? ఓట్లప్పుడు ఏముంటుంది? ఒక క్వార్టర్ బాటిల్, జనాలు పరిగెత్తారు, 100 రూపాయలు. ఇప్పుడు సేవకులు ఏంటో తెలుసా? 100 రూపాయలు కానుక భోజనం, 100 రూపాయలు భోజనం, 100 రూపాయలు భోజనం చాలు. ఎక్కడికన్నా వెళ్ళిపో, టెంట్ కనబడితే చాలు ఆడుంటారు. పిలవడం అవసరంలా. టెంట్ కనబడితే ఆడ ప్రత్యక్షం అయిపోతారు. అని దేవుడు దేనికోసం? తిండి కోసం. దేనికోసం? ఏమన్నాడు దేవుడు? డబ్బు కోసం. సేవ ఎందుకు చేస్తున్నావు? ఆత్మల కోసం కాదు. సేవ ఎందుకు చేస్తున్నావు? ఆత్మను రక్షించడానికి కాదు. పాపిని పరిశుద్ధంగా మార్చి పరలోకం వైపు తీసుకెళ్ళడానికి కాదు. 4 రాళ్ళు వెనకేసుకుందాం. అందుకే దేవుడు కూలికి బోధించేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికి? కూలికి బోధించేవాళ్ళు. నేను దాదాపు ఎన్నోసార్లు మీటింగులకి వెళ్ళాను, వాక్యం కొన్ని 100 సార్లు వెళ్ళాం. ఎప్పుడు కూడా ఎక్కడ మాకెంత ఇవ్వాలా, మాకెంత అయితేనే వస్తాం, ఎంత అవుద్ది, మేము కారులో రావాలా, 800 కిలోమీటర్లు, ఎక్కడ ఇంతవరకు మాట్లాడేది అవసరం లేదు మనకు. దేవుని పని చేసుకుంటూ పోతాయి. వాళ్ళు ప్రేమ ఉండి కానుక పెడితే పెడతారు, పెట్టకపోతే ఏముండదు, అంతే. ఒకసారి హైదరాబాద్ వెళ్ళిపోయాం. హైదరాబాద్ వెళ్ళిపోతే పోవటానికి రావటానికి టోల్ గేట్లు మొత్తం కలిపి దగ్గర 4,000 పైన అయ్యాయి. 4,000 రూపాయలు పైన అయ్యాయి. తీరా అడిగిపోయి అంతా అయిపోయింది. వాళ్ళు 1,000 రూపాయలు కానుక పెట్టారు. ఎంత పెట్టారు? 1,000 రూపాయలు కానుక పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలా? నేను ఎంత దూరం నుంచి వచ్చాను, ఎన్ని టోల్ గేట్లు కట్టాను, నువ్వు ఇచ్చిన టోల్ గేట్లు కూడా రాలేవు, ఎంత పెట్రోల్ ఖర్చు అయింది, డీజిల్ ఖర్చు అయింది, ఎంతది, మా భోజనాల ఖర్చు ఏంటి, మధ్యలో ఎన్ని అయిపోయాయి, మొత్తం కలిపితే 5,000 చిల్లర అయ్యాయి. 1,000 రూపాయలకి ఎట్టద్దాం అనటానికి లేదు, ఏం లేదు అనటానికి లేదు. నష్టముతోనూ కష్టముతోనూ ఇష్టముతోనూ దేవుడి సేవ చేయాల్సింది, అంతే. నష్టపోయేది దేవుడి సేవ, అంతే. గుర్తుపెట్టుకోండి. ఇట్లా కూలికి ఎంత ఇస్తే అంతానికి దేవుని క్రమం కాదు. దేవుడు అది బాధపడుతున్నాడు. ఏంటి సేవకులు ఇలా అయిపోయారు? గుడ్డి వాళ్ళలాగా, మోగ కుక్కల్లాగా, నిద్రపోతు వాళ్ళలాగా, తిండిపోతులాగా, తిండుంటే చాలు, డబ్బుంటే చాలు, వాటి కోసం పరిగెత్తే వాళ్ళలాగా, స్వార్థపరమైన వాళ్ళలాగా చివరికి ఎట్టయిపోయారు? అసలు ఎంత డబ్బు తాగుబోతులాగా. నేను ఒకరోజు ఒక పాస్టర్ గారి ఇంటికి పోయాను. పాస్టర్ గారి ఇంటికి పోతే స్వతంత్రం మీద మంచిగా తాగటానికి ఫ్రిడ్జ్ తీసా. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే అందులో బాటిల్ కనపడింది. ఇక చెయ్యి వరికేసింది. ఎందుకు? నాకు ప్రారంభంలో అర్థం కల ఈ ఏంది వీళ్ళు కూడా ఏంటి వీళ్ళు కూడా తాగుతారని అర్థం కాల. నాయన ఏంటది ఏమన్నారు మళ్ళీ వాళ్ళు వచ్చిన చివరిలో? ఇవాళ తాగినట్టు హాయిగా ఉన్నట్టు ఎంజాయ్ చేసినట్టు రేపు కూడా చేద్దాం. ఏముంది వచ్చిన చివరిలో? రేపు కూడా ఇలాగే జరిగిద్దాం మనం. ఒక 4 దగ్గర కూర్చోరి కొంచెమంది పశ్చాత్తాపం, భయం. ఏమి సంఘం ఏంటి, బాధ్యతలు ఏంటి, సంఘాన్ని కాపాడుకోవటం ఏంటి, ఆత్మను రక్షించుకోవటం ఏంటి, సంఘాన్ని వృద్ధి చేసుకోవటం ఏంటి, సరి చేసుకోవటం ఏంటి, బలపరచుకోవటం ఏంటి, ఏమి లేదు. త్రాగుబోతు కుక్క అన్నాడు దేవుడు. గుర్తుపెట్టుకో. ఏమన్నాడు? త్రాగుబోతు కుక్క అన్నాడు. నేను చూస్తూ వచ్చాను అట్లాంటి వాళ్ళ జీవితాలన్నీ. చివరకు ఇందులో ఉన్న 6 రకాల జీవితాలు చూశాను. సేవ ఆరంభంలో బాగానే చేసి చివరకు అన్ని పతనం అయిపోయి వాళ్ళు కూడా పతనం అయిపోయారు. వాళ్ళ సంఘాలు కూడా ఈరోజు భూమి మీద లేవు. ఏమి లేవు. వాళ్ళ సంఘాలు అట్లా జీవించిన వాళ్ళ సంఘాలు కూడా లేవు. ఎందుకు? దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మంచి మందుకు చెడ్డ కాపరిని ఎప్పుడు ఉంచడు. మంచి గొర్రెల మందుకు చెడ్డ కాపరిని ఎప్పుడు ఉంచడు. తీసేసి ఆ కాపరిని పనికిరావు, ఇక్కడ అయోగ్యుడము, నా మందను పాడు చేసే కాపరే నువ్వు, శ్రమ నీకు. నువ్వు మందను బాగు చేస్తావని కాపరిగా పెడితే నువ్వు మందను పాడు చేసేవాడు, నువ్వు పనికిరావు దేవుడు.
సంఘం మీద నుంచి తీసేస్తాడు, భూమి మీద నుంచి తీసేస్తాడు. గుర్తుపెట్టుకోండి. విశ్వాసులు పొరపాటు చేస్తే దేవుడు శిక్షించి దెబ్బ కొడతాడు, కానీ సేవకుడు పొరపాటు చేస్తే తీసేస్తాడు. అది ఇంక నువ్వు సంఘానికి సేవకి పనికిరావు, భూమి మీద కూడా పనికిరావు అంటాడు దేవుడు. సేవకుడు బహు జాగ్రత్తగా ఉంటాడు. గుర్తుపెట్టు. చివరిగా ఏంటది? కాపలా కుక్క. సేవకుడు అంటే ఒక్క మాటలో దేవుడు కోరుకున్నది, నా సంఘాన్ని కావలి కాసే నువ్వు కుక్కవు. విశ్వాసముగా సంఘాన్ని అంటి పెట్టుకొని కావలి కాసే కుక్కలాగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. యారు ఉన్నాయి చూసారా? ఇట్లా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? 6 ఉన్నట్లుగా ఉండకూడదు. కాపలా కాసుకుంటావు. ఎటు దొంగలు వస్తున్నారో, ఎటు నుండి ఏ పశువులు వస్తున్నాయో, ఎటు నుండి ఏ క్రూరముగాలు తొడేలు సంఘం లోపలికి వస్తున్నాయో, మీద పడుతున్నాయో, చీరుస్తున్నాయో, పాడు చేస్తున్నాయో, గలిబిలి చేస్తూ ఉన్నాయో, కలవరపరుస్తున్నాయో, కాపాడుకునే విషయంలో, సంఘ విషయంలో కాపలా కుక్కవలే ఉంటాం. 1997వ సంవత్సరంలో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. 97లో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత జొన్నలగడ్డ నుండి రాజారావు గారు ఎత్తుకుంటూ వచ్చారు. అనేగలపాడు మా ఊరు వచ్చి, అయ్యా ఇక్కడ హిందువుల్లో నుంచి యేసు ప్రభువుని నువ్వు నమ్ముకున్నావని మాకు తెలిసింది, మాకు బైబిల్ కాలేజీ ఉంది, బైబిల్ కాలేజీకి రండి అన్నారు. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, మీరు పిలిస్తే నేను దేవుడి సేవకు రాను, మీరు పిలిస్తే నేనెట్లా వస్తాను, దేవుడి సేవ చెయ్యని దేవుడు నన్ను పిలిచిన రోజు వస్తాను, మీరు వచ్చారు కాబట్టి ప్రార్థన చేసి వెళ్ళండి అని కానుక 10 రూపాయలు పెట్టాను. 10 రూపాయలు బాగా గుర్తు నాకు. అప్పుడు 10 రూపాయలు కానుక పెట్టి పంపించాను. అయిపోయింది. మళ్ళీ సంవత్సరం తర్వాత 98వ సంవత్సరంలో మరలా వెతుకుంటూ మరలా వచ్చి, అయ్యా బైబిల్ కాలేజీ పెట్టాం, ఓపెన్ చేస్తున్నాం, సేవకు రండి అన్నారు. మళ్ళీ ఇదే మాట చెప్పాను, మీరు పిలిస్తే నేను సేవకి ఏమి రాను, ఆయన నేను సేవకు వచ్చే పని ఏముంది, నేనేం చేస్తాను, భూమి మీద చాలామంది సేవకులు ఉన్నారుగా, భూమి మీద చాలామంది సేవకులు పాస్టర్ గారులు ఉన్నారుగా, వాళ్ళే అంతో చేస్తారు, నేను వచ్చి మాత్రం చేసేదే ఉంది, మీరు అందరూ చేస్తున్నారుగా, ఇక నేను రావాల్సిన పని ఏముంది. ఒకవేళ నిజంగా దేవుడు అప్పుడు నన్ను సేవకు వెళ్ళాలి అని భారం ఇచ్చి దేవుడు పిలిస్తే నేను అప్పుడు వస్తానులేండి, వెళ్ళండి. 2 సార్లు వచ్చి కొత్త చేతులతో వెళ్ళిపోయారు. 2వ సారి కూడా ప్రార్థన చేయించుకొని కానుక పెట్టాను, మళ్ళీ 10 రూపాయలే. తర్వాత 2000 సంవత్సరంలో ఖచ్చితంగా ఇదే రోజు నేను బాప్తిజం తీసుకున్నాను, మార్చి 5వ తారీఖు. ఆ తర్వాత మరలా నేను ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అప్పుడు దేవుడు నాకు హృదయంలో ప్రేరేపణ ఇచ్చాడు. బైబిల్ చదువుతుండగా దేవుడు ఒక వచనంతో నన్ను పట్టుకున్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. అది నేను సేవకు రావటానికి ఆ వాక్యం నన్ను ప్రేరేపించింది. దేవుని సేవ చేయాలి అని ఆ వాక్యం నన్ను బలవంతం చేసింది. ఆ వాక్యం నన్ను ప్రేరేపించి బలవంతం చేసినప్పుడు నేను ఇక ఉండలేక రాజారావు గారిని వెతుక్కుంటూ వెళ్ళాను. 2 సార్లేమో ఆయన గారు నన్ను ఎత్తుకుంటూ వచ్చారు, ఇక 3వసారి నేను వెతుక్కుంటూ వెళ్ళాను. జొన్నలగడ్డ ఊరు వెళ్ళి, అయ్యా ఇక్కడ ఎవరో పాస్టర్ గారు ఉన్నారంట, రాజారావు గారు, వాళ్ళ ఇల్లు ఎక్కడని నేను వెతుక్కుంటూ వెళ్ళాను. వెతుక్కుంటూ వెళ్తే చూశాను, నువ్వు వస్తావని నాకు తెలుసురా అన్నారు ఆయన. నువ్వు వస్తావని నాకు తెలుసురా, నేను చూసినప్పుడు నాకు అర్థమైంది, నువ్వు వస్తావని నాకు తెలుసురా, దేవుడు నీకు భారం పెట్టాడు. అప్పుడు చెప్పాను, నేను సేవకు రావాలనుకుంటున్నారండి, నేను నేర్చుకోవాలనుకున్నాడు, దేవుని గురించి ఇంకా నేర్చుకోవాలనుకున్నాను. అట్లా ఆ రోజున బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయి దేవుని గురించి 2000 సంవత్సరంలో దేవుని దగ్గర నేర్చుకున్నా, కొన్ని మాట ట్రైనింగ్ అయిపోయాను. ఎందుకు నేను సేవకు వచ్చిన ప్రధానమైన ఉద్దేశం తెలుసు, నేను దేవుని సేవకు వచ్చేటప్పుడు అన్నీ బాగా ఉండి రాలా. యేసుప్రభు నమ్ముకున్నప్పుడు ఆ జబ్బు చేసో ఏంది అనారోగ్యం చేసో, జబ్బు తగ్గితే ప్రభు నేను నమ్ముకుంటా, జబ్బు తగ్గితే నేను సేవ చేస్తా అంటానికి రాలా. నేను యేసుప్రభు నమ్ముకున్నప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను, భయంకరమైన పరిస్థితుల్లో సేవకు వచ్చాను. మా నాన్నకు నడుము ఆపరేషన్ చేయించి నడుము ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి పక్షవాతంలాగా మంచంలో పడిపోయిన పరిస్థితి. మా తమ్ముడు అప్పుడు విజయవాడలో కాలేజీలో చదువుకుంటున్నాడు. కుటుంబాన్ని పోషించగలిగింది ఇక మా అమ్మ నేనే.
ఒక ఆడగూతురును మమ్మల్ని వదిలిపెట్టి తమ్ముడు చదువుకుంటా ఉంటే ఆ పోషణ ఏంటి, మా నాన్న పని చేయలేని స్థితిలో ఉంటే పని ఏంటి, అలాంటి పరిస్థితుల్లో ఒకవైపు కుటుంబ బంధాలు లాగుతూ ఉంటే నేనే ఇంటికి పెద్ద, నేను దేవుని నమ్ముకొని ఇల్లు వదిలిపెట్టిపోతే కుటుంబం పరిస్థితి ఏంటి, మా నాన్నని ఎవరు చూసుకోవాలా, మా తమ్ముడికి చదువుకోవడానికి డబ్బులు ఎవరు పంపించాలా, ఇట్లాంటి పరిస్థితుల్లో నలిగిపోతూ ప్రార్థన చేసుకుంటూ బంధము ఒకవైపు కుటుంబం, దేవుని ప్రేరేపణ మరొక ఏది ఏమైనా సరే మనసు చంపుకొని దేవా నువ్వు ఉంటే చాలు, నీకోసం వస్తాను 10 రూపాయలు తీసుకుని బయలుదేరినప్పుడు ఏ ఛార్జీల కోసం జొన్నలగడ్డ రావడానికి 10 రూపాయలు తీసుకొని బయలుదేరినంతే. అప్పటి నుంచి దేవుడు ఇంతవరకు మళ్ళీ ఎక్కడ ఎప్పుడు ఆ ఇంటి కానీ ఏ ఇంటికి కూడా ఎప్పుడు ఎక్కడే చేసి అడగల. దేవుడు నన్ను పోషిస్తాడు. రావటానికి ప్రధానమైన అంత ప్రేరేపణ ఆ వాక్యమే. దేవుడు అంటాడు ఆ వచనంలో, ఎవరు చదివారు ఒకసారి చదువుతాను. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. రైట్. నేను సేవకు రావడం ప్రధానమైన కారణం దేవుడు అంటే తెలుసా, ప్రతి మనుష్యుని ఎవరిని ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి యేసు ప్రభు ఎదుట నిలబెట్టాలి. ఎట్లా చేయాలట? యేసు ప్రభు వాక్యం చెప్పి వదిలిపెట్టడం కాదు, యేసు ప్రభువులాగా ఆ వ్యక్తిని తయారు చేసి రేపు యేసు ప్రభు ఎదుట నువ్వు నిలబెట్టాలి. యేసు ప్రభు గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు నాతో మాట్లాడమాట అదే, యేసు ప్రభు వాక్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు వాక్యం చెప్పేవాళ్ళు కాదు. ఇక్కడ కావాల్సింది నువ్వు యేసు ప్రభువులాగా ఒక వ్యక్తిని తయారు చేసి ఆయన ఎదుట ఆయన ఉన్నట్లుగా సంపూర్ణమైన వ్యక్తిగా తయారు చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. కాబట్టి నువ్వు నాకు కావాలా అన్నాడు దేవుడు. అందుకే వాక్యాన్ని ఎంతగా నాకు దేవుడే ఇచ్చే వాక్యం. లేకపోతే ఏంటి, ఒక వ్యక్తిని యేసు ప్రభువులాగా నిలబెట్టాల, తయారు చేసి సంపూర్ణమైన వ్యక్తిగా భక్తిపరుడుగా మార్చాలా. వాక్యం చెప్పాము, మన పని అయిపోయింది, వాళ్ళు ఉండి ఎట్ట తింటే తిన్నారు, ఉంటే ఉన్నారు, ఇంటే ఉన్నారు అంటానికి కాదట. ఎట్లా తయారు చేయాలన్నాడు? సంపూర్ణమైన విశ్వాసిగా మార్చి యేసు ప్రభువులాగా వ్యక్తిని తయారు చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఆయన ఎదుట నిలబడటానికి యోగ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు తయారు చేయాలి. కాబట్టి నాకు కావాలి అన్నాడు. అప్పుడు దేవుని చేత ప్రేరేపించబడి నేను సేవకు వచ్చాను. ఇన్ని దాదాపుకి ఇప్పటికి 22 సంవత్సరాలు ఈ పరిచర్యకి నేను వచ్చి రోజుకు దేవుడు నన్ను కాపలా కుక్కగానే పెట్టాడు. ఎట్లా పెట్టాడు? అందుకే మీరు బాధపడ్డా కొన్నిసార్లు, మీకు బాధ అనిపించినా కొన్నిసార్లు, మీ మనసు నొచ్చుకున్నా కొన్నిసార్లు ఏం చేయాలా? నా బాధ్యత ప్రకారం నేను మొరగాల. ఏం చేయాలా? నేను అరవాలా, నేను మొరగాల, గద్దించాలా, ఖండించాలా, సరిచేయాలా. ఎందుకు? నా పని అది, నా బాధ్యత అది, దేవుడు నన్ను పెట్టిన పని అది. చేసి సరిచేసి యేసు ప్రభు ఎదుట యోగ్యులుగా నిలబెట్టాల. ఏది ఇచ్చిన భారం ఏంటి? యేసు ప్రభు ఎదుట నీవు నిలబడి పరలోకము వెళ్ళటానికి యోగ్యుడిగా నిన్ను తయారు చేయాలా. అదే దేవుడు నాకు ఇచ్చిన పిలుపు. దేవుడు నాకు సేవలో ఇచ్చిన పిలుపు ఏంటి అంటే, దేవుడి ఎదుట యోగ్యునిగా నువ్వు ఆయన ఎదుట నిలబెట్టాలి. సంపూర్ణమైన భక్తిపరునిగా ఒక విశ్వాసి నువ్వు తయారు చేయాలి. చెప్పి వదిలేయకు. సంపూర్ణమైన వ్యక్తిగా ఆ జ్ఞానము, వాక్యము, ఆత్మీయత, ప్రార్థన, పరిశుద్ధ అంతా నింపు ఆ వ్యక్తిలో. ఇది దేవుడు నాకు ఇచ్చిన పిలుపు. ఆ పిలుపుని బట్టే ఇన్ని సంవత్సరాలు కాపల కుక్కలాగా దేవుని సేవలు పనిచేస్తూ వచ్చాను. కాబట్టి విశ్వాసంగా ఉన్న మనము సేవకులుగా అందరం గుర్తుపెట్టుకుందాం. దేవుడు ఇచ్చిన బాధ్యతలో సంఘంలో కాపరికి, నీ గురించి కాపరి లెక్కపు చెప్పవలసిన వాడు. కాబట్టి కాపరి చేతిని దాటిపోమాకు, మందును దాటిపోమాకు. క్రమశిక్షణగా మందులో కలిసి ఉండి దేవుని వాక్యము ఏది బోధిస్తుందో దానినే నేను ప్రకటిస్తున్నాను. ఆ దేవుని వాక్యము దాటిపోకుండా సేవకుని వాక్యమునికి లోబడుట, దేవునికి లోబడుట. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అదే అంటాడు. సేవకుని మాట వినుట అంటే దేవుని మాట వినుట అని అర్థం, దేవుని మాటకు లోబడుట అని అర్థం. ఎక్కడ సొంత మాటలు ఏం అవసరం ఉండవు, సొంత ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఏ సేవకులు ఎవరు వాళ్ళ స్వప్రయోజనం కోసం ఏం చేయటం లేదు. దేవుని కోసం, దేవుని సేవ కొరకు, ఆత్మల కోసం పనిచేస్తున్నాం. కాబట్టి సంఘంగా విశ్వాసులకు మనం కూడా సేవకుని యొక్క తపనను, సేవకుని యొక్క ఆరాధనని జ్ఞాపకం చేసుకొని సేవలో సేవకుడికి సహకరించి ముందుకు మనం అందరము సాగిపోదాము గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి పెంచుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణము తోడిన మా గొప్ప దేవా, నేను ఉదయకాల సమయంలో మరొక మారి నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన బలమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘం పట్ల మా ప్రభు సేవకుని యొక్క బాధ్యతను, సంఘంలో విశ్వాసుల యొక్క బాధ్యతను, మా ప్రభు జారిపోతూ చల్లారిపోతూ ఉన్న సేవకుల భారాన్ని బట్టి, సేవా జీవితాన్ని బట్టి మీరు ఎంత బాధపడినైనా ఆ బాధలో వాళ్ళని గద్దిస్తూ వస్తున్న మాటలు మేము విన్నాం. ప్రభు, మిమ్మల్ని బాధ పెట్టే బిడ్డలుగా మేము వండుకూడదు, మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. మీ ఎదుట మేము నిలబడటానికి తగిన యోగ్యతను, అర్హతను సంపాదించుకునే బిడ్డలుగా మేము ఉండాలి నాయన. అటు భాగ్యము మాకును సంఘానికి సాహసమునకు దయచేయండి. ఆ రోజు మీ ఎదుట నిలువబడినప్పుడు భలా నమ్మకమైన మంచి దాసుడా అనియో, భలా నమ్మకమైన మంచి దాసురాలని మీ చేత పిలిపించబడే గొప్ప యోగ్యతను దయచేయండి నాయన. ఎక్కడ అపవాదికి అవకాశం లేకుండా, సంఘములోనికి అపవాది ప్రవేశించకుండా, అపవాది అనుచరులకు తావు లేకుండా, సంఘమును గెలుబిలి చేసే విషయాలు, సంఘమును కలవరపరిచే విషయాలు, ఆత్మను చల్లారే విషయాలు, అట్లాంటి వాటినంతటినీ నాయన మీరు దూరపరచండి. సంఘం చుట్టూ మీ ఆత్మ కంచెను ఉంచండి. క్షమాభివృద్ధి దయచేయండి. విశ్వాసంలో వృద్ధిపరచండి, అభివృద్ధిపరచండి. పరిశుద్ధుడికి నడిపిస్తూ మీ రాకడలో ఎవరు విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరూ ఎత్తబడే బిడ్డలుగా ఉన్నట్టుకు మీ సహాయం గ్రహింపచేయండి ఆయన. ఈ సమయంలో శిరస్సు నుంచి ప్రార్థనలో పాల్పొందుతూ మీ వాక్యమైన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవడం, మీ నామగంతి కొరకు మహిమ కొరకు వాడుకొని దీవించి ఆశ్రయించి సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.